వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము, మరచద గురువును దైవము మాధవని మాయా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఇడువను పాపము పుణ్యము ఇడువను నా దుర్గణములు, ఇడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా. ఇడువను పాపము పుణ్యము ఇడువను నా దుర్గుణములు, ఇడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా. విడిచద షట్కర్మంబులు విడిచద వైరాగ్యంబులు, విడిచద ఆచారంబులు విష్ణుడని మాయా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధంబులు, తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధంబుల, తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై, అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై, నగి నగి నన్ను వేలితి నాకాయి మాయా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః, సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం వస్నుతే. యుంజన్నేవం సదా ఆత్మానం, సదా ఆత్మానం ఎల్లప్పుడూ కూడా ఆత్మానం తన మనస్సుని, యుంజన్ ఏవం మరి ఆ యోగమును అనుష్ఠించేటువంటి సాధకుడు యోగి విగత కల్మషః, యోగి యోగవాడు యోగాభ్యాసము ద్వారా మరి ఏమి లబ్ధిని పొందుతున్నాడు అని చెప్పనంటే విగత కల్మషః. గత అంటే పోయిన,
విగత అంటే సమృద్ధిగా, సంపూర్ణముగా సమస్త కల్మషములు పోయినటువంటి వాడు. అనేక జన్మలుగా ఉన్నటువంటి కర్మవాసనలన్నీ కూడా వెలిగింపజేసుకోవాలని చెప్పన్నట్లయితే మార్గం ఏమిటి? అనేక జన్మలుగా మనం వస్తున్నామా లేదా? సందేహమా? కన్ఫామా? అమ్మగారులు కొత్తగా ఇప్పుడే వచ్చామా? అనేక జన్మలుగా వస్తూ ఉన్నామా? ఏమి చాలా వరకు లోకంలో మానవులకు సందేహం. ఏమండి, లోకంలో పోతూ ఉన్నారు, తెలుస్తూ ఉన్నది. పోయినవాడు వచ్చాడు అనేటువంటి యొక్క దాఖలా ఏమైనా ఉన్నాయండి అనే ప్రశ్న ఒకటి ఉన్నది. పోతున్న విషయం స్పష్టంగా లోకం అందరూ చూస్తూనే ఉన్నారు. పోయినవాడు వచ్చాడనేటువంటి యొక్క మాటకి ఏమన్నా దాఖలాలు ఏమిటి అని అడుగుతారన్నమాట. ఎవరన్నా వచ్చారా? పోయిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? నీకేం చెప్పాడా? ఇట్లా నేను పోయాను, అక్కడ ఆ విధంగా ఉన్నాయి అని వచ్చి ఎవరైనా చెప్పారా? చెప్పనప్పుడు మరి వస్తున్నావు అనేటువంటి దానికి ఏమిటి నీ ఘట నిర్ధారణ అని చెప్పనేది కూడా ప్రశ్నాత్మకంగా లోకంలో ఎప్పుడుది ఒక పక్క మైండ్లో ఉంటుంది. ఒకవేళ అంతా దాన్ని విశ్వసించినా శాస్త్రం పట్ల విశ్వాసం ఉంది కాబట్టి, మహాత్ముల పట్ల విశ్వాసం ఉన్నది కాబట్టి, విశ్వాసాన్ని అనుసరించి ఒప్పుకున్న మైండ్లో ఇంకో మొక్క అది అట్లాగే మిగిలి ఉంటుంది. అది ఏదో చెబుతారు కానీ ఆ మహాత్ములు ఎక్కడ వాడు రాబోయేది ఎవరు పోయిన తర్వాత ఎవరు వచ్చారు, ఎవరు వచ్చి ఈ విధంగా చెప్పారు అని కూడా అంటూ ఉంటారు. ఒకవేళ వాడు పోయినవాడు వచ్చాడు అనుకోండి, నువ్వు ధైర్యంగా ఉంటావా అసలు? అది కూడా డౌటేక. అరే నాయన, నేను రా సుబ్బారావుని, మనం పోయా కదా, నువ్వు అడిగావు కదా, మరి ఇట్లా వచ్చాను, మరి ఏమిటి విషయం చెప్తా కూర్చో అని చెప్పి అన్నట్లయితే ఏం చేస్తాడు వీడు? పరుగులు తీశాడు అప్ప. అందుచేత ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క మానవులకు సందేహాలు తీర్చడానికి పరమాత్మ పంపిస్తాడు. కావాలంటే నీ గుండె దగ్గర ఎక్కడ అసలు ముందు ఒకవేళ వస్తే గుండు దిటవుగా పెట్టుకుని నిలబడగలిగే దమ్ము నీకుంటే పరమాత్మ అన్నదే, నాయన పోయిరండ్రా ఇద్దరు ముగ్గురు, వాడు సందేహంలో పడి ఉన్నాడు, చెప్పిరాండ్రా అని చెప్పి పంపిస్తాడు. అట్లాగా ఏమవుతుందని చెప్పానంటే అది పెద్ద ప్రమాదం అవుతుందన్నమాట. దేవుడు ఈ ప్రకారం పంపిస్తూ ఉన్నాడు, అందరూ జాగ్రత్త అని పేపర్లకు వేస్తారు. అప్పుడే మీ వద్దకు వస్తారేమో, జాగ్రత్తగా ఉండండి అని పేపర్లకు వచ్చి గందరగోళం అయి భయానకం అయిపోయి రాత్రుల పూట ఒకవేళ ఏదైనా నీళ్ళగా తోసినా వచ్చాడేమో అని భయం వీడికి. మనవాడికి వచ్చాడు కదా ఇంతకుముందు ఆ వ్యక్తి, ఏమాత్రం కొంచెం ఇంట్లో ఒక గుడ్డ పీలికి ఆడాడుతూ ఆ నీడ గోడ మీద పడ్డా వాడు వచ్చాడేమో తిరుగుతూ ఉన్నాడు. భయంతో ఏమవుతుంది వీడికి, నిద్రపోడిక. కనుక అలాంటివి మానవునికి ఊహ కూడా అందకుండా చేయాలి కాబట్టి పరమాత్మ పని చేశాడు. ఆయన పంపకం కాదు, ఆయన చట్టంలో అన్నీ కూడా ఉన్నాయి. ఆయన పంపకం కాదు, చెప్పకుండా దాచుకున్నంత అవసరానికి ఏం లేదు. మరి నువ్వు స్థిరంగా ఉండాలిగా, నువ్వు ధైర్యంగా ఉండాలిగా. నువ్వు పారిపోయేవాడికి అయిపోయావు అనుకో, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా లోకంలో భయాలు ఏర్పడతాయి. దేవుడు ఏమిటి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు, పోయిన వాళ్ళు పోనివ్వకుండా మళ్ళా తీసుకొచ్చి కూర్చోబెడతా ఉన్నాడు అని వాళ్ళు అప్పుడు ఈ మాట అంటాడు వీడు. మానవుడు ఉన్నదే, వాడు నాలుక ఈ పక్కకి తిరుగుతుంది, ఆ పక్కకి తిరుగుతుంది అన్నమాట. ఎట్లయినా అనే శక్తి వీడికి ఉన్నది. కాబట్టి ఏంటంటే పోయిన వాళ్ళు పోవాలే కానీ మళ్ళీ వచ్చే విధానాలు పెడితే లోకంలో అందరూ కూడా ఏమవుతారంటే భయానక విధానం అయిపోతారు. అరే నాయన, మరణం అంటే ఏమిట్రా? దేహం వదలటము. ఏమి అంతేనా? మరణం అంటే దేహాన్ని వదలటం. జననము అంటే దేహాన్ని ధరించటం. ఇంతే కదా లోక విధానాన్ని బట్టి. మరి రోజు కూడా అందరూ కూడా దేహాన్ని వదిలిపెడుతూ ఉన్నారు, దేహాన్ని ధరిస్తూనే ఉన్నారు. లేదా రాత్రి అయితే నిద్ర అనేటువంటి పేరుతో దేహాన్ని వదిలిపెట్టేశావు. దేహం వదిలితేనే నీకు సుషిప్త అవస్థ వస్తుంది.
దేహం ధరించి ఉండగా సుషుప్తి అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుందా? నువ్వు సుషుప్తి అనుభవాన్ని పొందాలంటే దేహాన్ని వదలాలి అన్నమాట. మరి ఈ విధంగా వదిలేవు అంటే ఏమిటి అర్థం దానికి? నువ్వు ఏ పనైనా పెట్టుకొని నేను పెడితే మళ్ళీ మీరు కోపాలు వస్తాయి కాబట్టి అందులో దేహం వదిలిపెట్టేశావు, పొద్దున్నే దేహం వల్ల ధరిస్తూ ఉన్నావు, రోజువారీ దేహాన్ని వదులుతూ ఉన్నావు, దేహము ధరిస్తూ ఉన్నావు. ఎన్నిసార్లు జరుగుతూ ఉన్నదో ఆ విధంగా వదలటానికి పేరుగా మనం సుషుప్త అవస్థ అనే పేరు పెట్టుకున్నాం. ప్రారంధం అయిపోయిన తర్వాత ఈ దేహం పోతుంది, ఇంకో దేహం అనేటువంటి వస్తుంది. దానికి మనం మరణావస్థ అనే పేరు పెట్టుకున్నాం. మరణావస్థ అనేటువంటి యొక్క అంశముగా ఉన్నటువంటి దాంట్లో జరిగే విధానం ఏంటని చెప్పానంటే ఈ దేహాన్ని వదిలి ఇంకో దేహంలో కూడా వస్తాడు. సుషుప్తి అవస్థ అని చెప్పినది ఏంటంటే ఈ దేహమునే వదిలి మళ్ళీ ఈ దేహాన్ని ధరిస్తాడు. అట్లా చేసే ప్రక్రియకు సుషుప్తి అవస్థ అనే పేరు పెట్టాము. ఈ దేహం వదిలిపెట్టేసేసి ఇంకో దేహం ద్వారా లోకంలోకి రావటాన్ని దాని మరణావస్థ అనే పేరు పెట్టాం. కనుక ఈ లెక్కన రోజువారీ అందరూ దేహాలు వదిలిపెట్టేస్తూనే ఉన్నారు, రోజువారీగా ధరిస్తూనే ఉన్నారు. ఇది మనకి కొత్త ఏమన్నా? ఎన్నిసార్లు వదలట్లా దేహాలని, ఎన్నిసార్లు ధరించటంలా. అట్లాగా ఈ దేహము యొక్క జీవన కాలములో విన్నారా? ఈ దేహము యొక్క జీవన కాలములో ఎన్నోసార్లు దేహాన్ని వదిలావు, ఎన్నోసార్లు ఈ దేహాన్ని ధరించావు. ఏం చెప్పాను? ఈ యొక్క దేహము యొక్క కాలమానములో ఎన్నోసార్లు వదిలిపెట్టేశావు, ఎన్నోసార్లు ధరించావు. మరి నీ హయాములో అనాదిగా వస్తున్నటువంటి యొక్క ఈ జీవుని హయాములో ఎన్నో దేహాలు వదిలిపెట్టేశావు, ఎన్నో దేహాలు ధరించావు. ఈ దేహము యొక్క కాలమానములో ఈ దేహాన్ని ఎన్నోసార్లు వదిలిపెట్టేశావు, ఎన్నోసార్లు ఈ దేహాన్ని ధరించావు. ఈ జీవుని యొక్క హయాములో అర్థమైందా పాయింట్? అనాదిగా వచ్చే ఈ జీవుని హయాములో ఎన్నో దేహాలు పూర్తిగా వదిలిపెట్టేశాడు, ఎన్నో దేహాలను అతడు ధరిస్తూనే వస్తూ ఉన్నాడు. ఈ దేహ కాలమానం అన్నాను, జీవుని యొక్క హయాం అన్నాను. అనాది జీవుడు వాడు ఎన్నో దేహాలు వదిలిపెట్టాడు, ఎన్నో దేహాలు ధరించాడు. ఈ దేహ కాలమానములో ఈ దేహాన్ని ఎన్నోసార్లు వదిలాడు, ఎన్నోసార్లు ధరించాడు. వదలటము ధరించటము, వదలటము ధరించటం. ఈ లోకం యొక్క విషయాలపై విరక్తి కలిగిందా? ఏం చేస్తావు? వదిలిపెట్టేస్తావు. సుషుప్త అవస్థ అని చెప్పి అన్నావుగా. విరక్తి అంటే పనుల్లో మునిగిపోయా, ఇంట్లో పొద్దున్నుంచి ఒకటే పని, అమ్మగారికి శ్రమ పడిపోయింది, అలసిపోయింది, సొలసిపోయింది. ఏం చేస్తావు అప్పుడు? ఈ దేహం పక్కన పారేసేసి హాయిగా ఉంటావు. మళ్ళా అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంట్లో పనులు మళ్ళీ వ్యవహారం అంతా కూడా చూసుకోవడానికి సిద్ధపడతావు. అట్లాగా లోకంలో ఈ దేహం యొక్క కాలమానములో ఈ దేహాన్ని ఎన్నోసార్లు వదిలిపెట్టావు, ఎన్నోసార్లు ధరించావు. మరి ఈ ప్రకారంగా ఎన్నోసార్లు వదిలిపెట్టి ఉన్నటువంటి వాడిని కదా. వదిలిపెట్టినప్పుడు మరి అది పోవాలిగా అసలు లెక్క ప్రకారం. ఎందుకు మళ్ళీ అదే పట్టు కూర్చోవటం? అనగా ప్రారబ్ధ కర్మ ఉన్నది కాబట్టి అదే దేహాన్ని పొందే పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నిసార్లు సుషుప్తి అనేటువంటి విధానంలో ఆ దేహాన్ని వదిలిపెట్టినప్పటికీ కూడా మరలా తిరిగి అదే దేహాన్ని మళ్ళా ఎందుకు జరబడటం అని చెప్పనంటే ప్రారబ్ధ కర్మ ఉన్నది. ఆ ప్రారబ్ధ కర్మ మనల్ని నిర్ణయం చేస్తుంది, ఆ దేహానికి అంటగడుతుంది. ఎన్నిసార్లు దేహం వదిలి సుషుప్త అవస్థకు పోయినా తిరిగి మరలా ఆ ప్రారబ్ధ కర్మ అనేది వాడిని తీసుకొచ్చి ఈ దేహముతో సంబంధాన్ని పెడుతుందన్నమాట. ఏనాడైతే ప్రారబ్ధకరం అయిపోయిందో ఆ పూటతో ఆ దేహం పూర్తిగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఏమవుతుంది? లోన సూక్ష్మదేహములో సంచిత కర్మ ఉన్నది కాబట్టి ఆ సంచిత కర్మ అనేటువంటిది మరలా ఏం చేస్తుందంటే ఇంకొక దేహాన్ని వాడికి ఇస్తుంది.
ప్రారబ్ధ కర్మ అయితేనేమో ఈ దేహాన్నే వదిలినా ఈ దేహాన్ని పొందింపజేసేదిగా ఉండేదేమో ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధం అయిపోయాక ఏమవుతుంది? దేహం పోతుందిగా, లోన సంచితం ఉన్నది కాబట్టి అది ఏం చేస్తుంది? మరొక దేహాన్ని తెచ్చి అది పెడుతుంది అన్నమాట. ఈ విధంగా ఆ సూక్ష్మ దేహములో ఉన్న కర్మ ఉన్నంతకాలం వీడికి దేహాలు అనేటువంటివి ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి. జన్మ పరంపరలు గడుస్తూనే ఉంటాయి. మళ్ళా మనం ఏం చేస్తామంటే ప్రారబ్ధాన్ని కొంచెం తీసుకొచ్చుకుని ఆ ప్రారబ్ధ రూపముగా ఈ దేహము యొక్క రూపముగా ధరించి మరి ఆ దేహము ద్వారా అనేక కార్యములను ఆచరిస్తూ ఉంటాం. ఆ చేసే కార్యములు కూడా క్రోధావేశముతో చేస్తాం, ద్వేష ఆవేశముతో చేస్తాం, కామావేశముతో చేస్తాం, క్రోధావేశముతో చేస్తాం, మోహావేశముతో చేస్తాం. ప్రతీకారములు, వైరములు, విద్వేషములు, కక్షలు, కార్పణ్యములు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విధముగా గుణాలతో మిళితమై కర్మలను ఆచరిస్తాం కాబట్టి ఇంకా మిక్కుటముగా మళ్ళీ కర్మ సంపాదించుకుని సంచిత కర్మ భాగాన్ని మళ్ళీ పెంపొందింపజేసుకుంటూ ఉంటాం. ఈ విధముగా అనేక జన్మలుగా ఉన్నటువంటి కర్మలు సూక్ష్మదేహంలో ఉంటాయి కాబట్టి అట్టి వాటిని మరి సమగ్రంగా పోగొట్టుకోవటం అనేటువంటి ప్రక్రియ ఏదైనా ఉందా అని చెప్పనంటే యుంజన్ ఏవం సదాత్మానం యోగి విగత కల్మషః. విగత, గత అంటే పోయిన, విగత అంటే విశేషముగా, సమగ్రముగా, సంపూర్ణముగా మొత్తం కూడా ఆ సూక్ష్మదేహములో ఉన్నటువంటివన్నిటిని కూడా ఏం చేశారని చెప్పానంటే బాగా లోపలికి పోయి దాంట్లో ఏరియల్ పౌడరు, గ్రీన్ సోపు అన్నీ బాగా వేసి బండకేసి ఉతికి లోపల బాగా ఇతికి ఆరేసి వచ్చేసారు బయటికి. అప్పుడు సూక్ష్మదేహం కాస్త ఏమవుతుంది? శుద్ధమైపోయిందన్నమాట. ఎవరి యొక్క సూక్ష్మదేహం అయితే సమస్త మాలిన్యాల నుంచి విడబడుతుందో అట్టి ఆ సూక్ష్మదేహం మాత్రం ఏం చేస్తుంది? సుఖేన బ్రహ్మ సంస్పర్శం, సుఖేన అనాయాసముగా అక్కడి నుంచి బ్రహ్మ సంస్పర్శ అని అన్నారు. ఇక్కడ స్వామివారు దీనికి ఒక సంఘం స్థాపించారు. దాన్ని బ్రహ్మస్పర్శిని సంఘం అన్నారు. కడప ప్రాంతంలో ఉన్నది బ్రహ్మస్పర్శిని అనే పదం ఉన్నదే ఇక్కడది. భగవద్గీతలో పరమాత్మ వాడిన పదాన్ని ఆయన ఆ యొక్క బ్రహ్మస్పర్శిని సంఘాన్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మ సంస్పర్శ, సుఖేన బ్రహ్మ సంస్పర్శ. బ్రహ్మమును సుఖేన అనాయాసముగా సంస్పర్శ అంటే అర్థం తాకటం. అట్లా చేత్తో బ్రహ్మాన్ని తాగుతూ ఉన్నాను. సుఖేన బ్రహ్మ సంస్పర్శ, తాగితే బ్రహ్మం మనకేమవుతుంది? ఆ చేతికి తగులుతుంది. తగులుతుందా లేదా? తగులుతుందా? ఎట్లా? బ్రహ్మ సంస్పర్శ. స్పర్శ అనేది స్వగేంద్రియుకి యొక్క సంబంధ అంశం అన్నమాట. ఏమి సంస్పర్శ? ఎందుకంటే మహాత్ముడు ఈ అనుభవాన్ని పొందాడో ఆ అనుభవం మరి మందాక రావడానికి ఆయనకి పదాలు కావాలి. ఒక పదం వాడితేనే ఆ పదం యొక్క సంబంధ అర్థం మనస్సు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. ఆ అనుభవం ఎట్లా చెబితే వీళ్ళకి అర్థమవుతుందని చెప్పి ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత ఈ విధంగా చెబితే అర్థమవుతుంది అనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సుఖేన బ్రహ్మ సంస్పర్శ. సమ్మర్, యాసవి కాలం, రోహిణీ కార్తీ, ఆ సందర్భంలో స్వరాజ్యాశ్రమంలో సప్తాహాన్ని పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో చూడేటప్పుడు మనకి ఉమాగారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క అధ్యక్షతన మే నెల సమ్మర్లో రోహిణీ కార్తీలో సప్తాహం పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇక్కడ చాలా హాయిగా, ఆనందంగా, సుఖంగా, రమణీయంగా, ఇక చెమటలో ధారాపాతంగా నదీ ప్రవాహంలో కారుతూ ఉంటే ధ్యానంలో కూర్చుంటే మనస్సు ఏమవుతుంది? పరవశించిపోతుంది. బ్రహ్మ సంస్పర్శ వచ్చింది.
ఆ విధంగా మనుటండలో ఆ యొక్క సెగలు పొగలు వీస్తూ ఉంటే భూమంతా కూడా దగ్ధమైపోయి సూర్యభగవానునికి అగ్నిగోళంగా తయారైపోతే సెగలు పొగలు విరజిమ్ముతూ ఉంటే ఫ్యాన్లు వేసినా కూడా వేడి సెగలు వస్తూ ఉంటాయి కదా. అట్లాగా ప్రాణములన్నీ కూడా ఒగ్గబట్టుకుని ఎట్లారా బతికేది, ఎప్పుడు పోతుంది ఈ సమ్మర్ అని చెప్పనే విధానముగా వృద్ధులు ప్రాణములు మొత్తం ఒగ్గబట్టుకుని ఉన్నటువంటి సందర్భంలో ఒక తుఫాను గాలిగా ఎక్కడో బాగా వాన దంచి కొట్టిందనమాట. కుంభవృష్టిగా పడింది ఎక్కడో దూర ప్రాంతంలో. ఆ పడ్డటువంటి యొక్క వాన యొక్క సంబంధ చల్లటి గాలి ఎప్పుడైతే నీకు వీసిందో ఓహో ఇక్కడ పడాల్సిన అవసరం లేదు, ఆడ పడితే చాలు. ఏమి అట్టి ఆ యొక్క చల్లటి గాలి మీకు వీస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది అప్పుడు? ప్రాణాలు చక్కగా మళ్ళీ వచ్చి కూర్చున్నాయా అన్నట్లుగా సంతోషపడతారు. అంటే సంస్పర్శ అంత మండుటండలో ఉన్నటువంటి యొక్క మానవులకు ఆ యొక్క వర్షం యొక్క సంబంధ చల్లటి గాలులు వీస్తూ ఉంటే ఎట్లా దేహానికి సోకి ఆనందకరంగా ఉంటుందో ఆ ప్రకారం నివృత్తి మార్గంలో పయనించేటువంటి వాడు ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం లయమైపోయిన తర్వాత ఆ తన్మయత్వమును పొంది యోగ సమాధి యొక్క విధానములో దేహస్పర్శ లేదు, ఇంద్రియ పాఠము లేదు, శబ్ద గ్రహణము లేదు, దేహ యొక్క స్పర్శ లేదు, నేత్రేంద్రియ దృశ్యాలు లేవు, ఏమీ లేవు, మొత్తం లయమైపోయిన తర్వాత ఆ విధముగా అనివృత్తి మార్గంలో బ్రహ్మములోకి అడుగు పెట్టేశాడు, బ్రహ్మంలోకి వెళ్ళిపోయాడు. ఆ బ్రహ్మంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ బ్రహ్మము యొక్క ఆనందం చుట్టూ కూడా ఆయనని సోకుతూ ఉంటే బ్రహ్మానందం అంతా కూడా ఆ సోకటం యొక్క విధానాన్ని ఇక్కడ ఆయన అట్లా చూపిస్తూ ఉండడం. బ్రహ్మం అంటే ఏముందండి? ఆనందం. బ్రహ్మం అంటే ఆనందం. ఆ యొక్క మనసు అనేది దాంట్లో లైవ్ అయిపోయినప్పుడు ఆనందంతో మునిగిపోయి ఉంటాడు, బ్రహ్మానందంలో మునిగిపోయాడు, బ్రహ్మాన్ని చక్కగా ఆస్వాదిస్తూ ఉంటాడు. ఇక్కడ ఎలాంటి విషయంలో కానీ, ఆలోచనలు కానీ, మనసు యొక్క చలనం కానీ, ఇంద్రియ పాఠవాలు కానీ, దేహం యొక్క సంబంధ స్పృహ కానీ ఏమి అక్కర్లు. మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక, బహిరంగ వీధుల బారనీక. జాగరణాధిక స్థానత్రయము దాటి, జాగరణాధిక స్థానత్రయము దాటి పరమమై ఉండిడి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై. శమీక మహర్షి ధ్యానంలో ఎట్లా ఉన్నాడు అని చెప్పనంటే మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక. జాగరణాధిక స్థాన త్రయము దాటి జాగరణాధిక జాగ్రత్త స్వప్న సుషిప్తి ఏవైతున్నాయో త్రయము మూడవ అవస్థలు కూడా అధిగమించాడు. త్రయము దాటి పరమమై ఉండిటి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై. బ్రహ్మభూతత్వ కేవలం బ్రహ్మములో లీనమై ఉండగా బ్రహ్మములో తానే చక్కగా బ్రహ్మానంద స్వరూపుడై భాషించేటువంటి విధానం ఉన్నటువంటి యొక్క ఆ భాగాన్ని ఇక్కడ ఈయన గారు సుసుకేన బ్రహ్మ సంస్పర్శ అనే పదం అత్యద్భుతమైనటువంటి యొక్క పద సరళి అందిస్తూ ఉన్నాడు. సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. అత్యంతమై మిక్కుటమై ఉన్నటువంటి యొక్క సుఖానికి ఏ పేర్లు కూడా పెట్టే అవకాశాలే ఉండవు. కేవలం అది అనుభోక్తవ్యమై ఉన్నటువంటి యొక్క అంశమే తప్ప దాన్ని ఇంకో పదాలతో చెప్పడానికి అవకాశాలు ఎట్లా ఉందరా? ఆహా ఏం చెప్పేది, ఎంతో బ్రహ్మాండం అంటాడు. అదేరా ఎట్లా ఉందరా? బ్రహ్మాండం అంటే ఇక అర్థం కాలేదా? అదొక మహత్తరమై ఉన్నటువంటి విధానం అంటాడు. అదేరా మహత్తరం అంటే ఏమిటి? అదొక అత్యద్భుతమై ఉన్నటువంటి విధానం అని అంటాడు. అది అత్యద్భుతం అంటే ఏమిటి? వీడికి ఏం చెప్పాలి ఇంకా? నీకు బోడవా లేకపోతే లంపకేసి కొట్టి నీకు అర్థం కాదు. కానీ ఇదిగో ఈ విధంగా నువ్వు కూడా శ్వాసపై నిఘా పెట్టుకుని చేసుకో, నీకు అనుభవం మెల్లగా వస్తుంది అని చెప్పటమే తప్ప దాని పదజాలముతో ఏమి వర్ణించే అవకాశాలు లేవు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. వేమన యోగి ఒక ఆట చెప్పుకొస్తాను. గూఢార్థముగనుడెరుగును
గూఢార్థము ఘనుడెరుగును మూఢాత్ముండే మెరుగు మనశన వేలన్. గూఢార్థము ఘనుడెరుగును గూఢమై తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం అధ్యాత్మయోగాదిగం యన దేవమత్వా ధీర హర్షశోక ఉజహాతి. అలా అత్యద్భుతమై ఉన్నటువంటి యొక్క ఆ అనుభవాన్ని పొంది ఉంటాడే. అక్కడ వేమన యోగుల వారు నిరంతరంగా వాడికి ఏ పని ఉన్నాక చక్కగా గోసిపాత పెట్టుకున్నాడు, గుహలో కూర్చున్నాడు, వాడికి ఏ లోకం లేదు, విషయాలు లేవు, ఎవరు ఎట్లా పోతుంది ఏమవుతుంది నేను తెలియదేక బ్రహ్మలో మునిగిపోయాడు. ఆ బ్రహ్మంలో మునిగిపోయి తన అనుభవాన్ని లోకానికి అందించాడు. గూఢార్థము ఘనుడెరుగును మూఢాత్ముండే మెరుగు మనశన వేలన్ అని చెప్పనంటూ ఆయన గారు ఉదాహరణ చెప్పాలి. అక్కడ ఒక ఉదాహరణ చెప్పని అర్థమయ్యే అవకాశాలు ఇక్కడ మనకు లేవు. ఏముందా దీనికి ఉదాహరణ అని చెప్పని చూశాడు. ఏమైతే అయింది ఎట్లా అనుకునే మనకెందుకు, ఒక విషయం చెప్పేద్దాం అర్థం చేసుకుంటామని చెప్పే ఉద్దేశంతో ఒక పదాన్ని ఆయన వాడేశాడు. ఏమిటా పదము అంటే గాఢాలింగన సౌఖ్యము ప్రౌఢాంగన ఎరుగుగా కపాలే మిరుగున్. కొంచెం వినటానికి ఇబ్బందికర పరిస్థితి కావచ్చు, దాంట్లో అర్థాన్ని మాత్రమే తీసుకోగలిగితే విషయం అర్థమవుతుందన్నమాట. గాఢాలింగన సౌఖ్యము ప్రౌఢాంగన. ఏ యొక్క వయసు అనేటువంటిది ఉన్నదో ఆ వయసు వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి యొక్క సౌఖ్యం మీద ఆమె గుర్తిస్తుంది. కానీ బాలే మెరుగున్, ఎవరైతే ధ్యానము లేక నివృత్తి మార్గము లేక బ్రహ్మానుభవాన్ని పొందకుండా యోగ సమాధి పొందకుండా ఉన్నటువంటి యొక్క బాలుడు వాడికేం అర్థమవుతుంది రే విషయము. అదే నివృత్తి మార్గంలో యోగ సమాధులకు పోయి ఉన్నటువంటి వాడికి సమగ్రంగా అర్థమవుతుంది. కానీ వాడు బాలుడికి అనుభవం ఏమిటో తెలియదనేటువంటి ఒక మాట అక్కడ చెప్పుకొస్తాడు. అత్యంతం సుఖం అశ్నుతే సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వభూతస్థం ఆత్మానం, ఎవరైతే ఈ ప్రకారముగా యోగము ద్వారా నివృత్తి మార్గములో పయనించి సమస్త ఇంద్రియ సముదాయాన్ని జయించి త్రివిధావస్థలకు త్రిదేహములకు జీవత్రయానికి అతీతమై ఉన్నటువంటి యొక్క ఆత్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి యొక్క సాధకుడు ఎట్లా ఉంటాడు, బ్రహ్మజ్ఞాని ఎట్లా ఉంటాడు అనేటువంటి యొక్క మాటకు ఏమి సర్వభూతస్థం ఆత్మానం. ఎక్కడుంది ఈ యొక్క ఆత్మ అని చెప్పినట్టు సర్వభూతస్థం సమస్త జీవులలో అంతరాత్మగా ప్రకాశమానముగా ఆనందాత్మకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మం అన్ని దేహాలలో ఉన్నది. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని చ, మరియు సర్వభూతాని సమస్త జీవులన్నీ కూడా ఆత్మని తనయందు. సర్వభూతస్థం ఆత్మానం తనను, సర్వభూతస్థం సమస్త జీవులలో ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతున్నదో ఆ బ్రహ్మాన్ని ఆ జ్ఞాని దర్శిస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానికి ఏం కనబడుతుందా అని చెప్పనంటే ఆరోపిత వస్తువు కాదు, అధిష్టానం భావన అన్నమాట. అధిష్టానం భావన, ఆరోపిత భావన, అధిష్టాన భావన అని చెప్పనంటారు. త్రాడు భుజంగమై స్థానువు పురుషుడై రాజుల్లు సుక్తి కరజితమగుచు మరీచికలు నిర్మల జలలంబులై పడరి మిన్నసితమై తోచుపగిది అద్వయామల సచ్చిదానంద నైనను గాంచినంతనయ్యది అభావమగు మదీయమాయా తమంబు. స్థానువు పురుషుడై ఏమి మరి ఆ యొక్క దాని స్వరూపాధ్యాస అని చెప్పి అన్నారు. రజ్జువు యందు పాము భాషిస్తుంది, స్థాణువు యందు పురుష భ్రాంతి, ముచ్చెప్ప చెప్ప యందు వెండి భ్రాంతి, సర్ప భ్రాంతి. అది దారినే పోతూ ఉన్నాడు. ఉపన్యాసం అయిపోయింది కదా, అలాగా పోతూ ఉంటే దారిలో ఒక సర్పం పెద్ద పడగిప్పి అది ఆడతా ఉందన్నమాట. పెద్ద ఎంత పడగనమాట. అంత పడగ సామాన్యంగా ఉండవు పాములకి, ఏదో ఎంత పడగుంటుంది, కానీ ఇంత పడుకుంటుందో పాములకి ఏమన్నా. అయినా ఆ పాముకు మాత్రం ఇంత పడగుందన్నమాట. ఎంత పడగిప్పి ఆడుతూ ఉంటే వాడు గుండె దడులోన అయిపోయిందన్నమాట.
ముందుకు పోదామో ప్రమాదం వచ్చి పడుతుందేమో అని చెప్పి ఉద్దేశంతో మెల్లగా ఆ వైపుగా పోతా ఉంటే ఆడ తిరిగింది అమ్మ. ఈ వైపుగా పోతా ఉంటే ఇటు తిరిగిందన్నమాట. మరి ఎటు పోయే అవకాశం. అట్లాగే ఉండిపోయాడు. ఇంతలో ఒక అమ్మగారు లైట్ వేసుకుంటూ వచ్చింది. ఆ లైట్ వేసి చూస్తే ఏమిటని చెప్పానంటే త్రాడా. అది ఎంత ఉంటుంది? త్రాడు ఎంత ఉంటుందా? త్రాడు ఏమిటయ్యా అంటే అది తాటి మట్ట. అది ఎక్కడ తాటి మట్ట ఎత్త ఉంటుందన్నమాట. ఈ పక్క త్రాడు భుజంగమై స్థానువు పురుషుడై రాజుల్లు శుక్తికి రజతమగుచు. ఈ విధముగా లోకంలో మానవులు భ్రాంతిలో మునిగి ఉన్నారు. త్రాటి ఎందు సర్పమును, ముచ్చపు చెప్ప ఎందు ఎండిని, స్థానువు ఎందు పురుషుణ్ణి ఎట్లా దర్శిస్తూ ఉన్నారో పరమాత్మ ఎందు కూడా ఈ ఆరోపితమై ఉన్నటువంటి యొక్క విశ్వాన్ని మాత్రం దర్శిస్తూ ఉన్నారు. దీనిని స్వరూపాధ్యాస అని చెప్పని అంటారు. రెండవది సంసర్గాధ్యాస అని అంటారు. స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస, 2 అధ్యాసలు ఉన్నాయి. ఈ రెండింటి యొక్క అధ్యాసలలో ఇంకా 6 అధ్యాసలు ఉన్నాయి. సంబంధాధ్యాస, సంబంధ సహిత సంబంధి యొక్క అధ్యాస, ధర్మాధ్యాస, ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస, అన్యోన్యాధ్యాస, అన్యతరాధ్యాస అనేటువంటి 6 అధ్యాసలు ఎవరికి ఉన్నాయి? చెప్పండి. మాకు మాత్రం లేవండి. ఎవరికున్నాయి? లోకములో వాళ్ళకున్నాయి. ఏమి? వీటిని పరమాత్మ అర్ధాధ్యాస అన్నారు. అర్ధాధ్యాస 2 రకాలుగా ఉంటుంది. స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస అని. జ్ఞానాధ్యాస అని చెప్పనంటే భ్రాంతి జ్ఞాన కరణాన్ని జ్ఞానాధ్యాస అంట. భ్రాంతి జ్ఞాన కరణాన్ని అది జ్ఞానాధ్యాస ఒకటే. ఆ జ్ఞాన అధ్యాసకు గోచరించేటువంటి యొక్క ఆ విషయం దానిని అర్ధాధ్యాస అంట. ఈ అర్ధాధ్యాస అని చెప్పనంటే సదసద్ది విలక్షణమై ఉన్నటువంటి యొక్క దానిని అర్ధాధ్యాస. ఈ అర్ధాధ్యాస అనేది 2 రకాలుగా ఉంటుంది. అది స్వరూపాధ్యాస అనియు సంసర్గాధ్యాస అని 2 రకాలుగా ఉంటుంది. ఆ 2 రకములుగా ఉన్నటువంటి ఈ యొక్క వాటి యందు ఇంకా 6 అధ్యాసలు చేరి ఉన్నాయి. సంబంధాధ్యాస, సంబంధ సహిత సంబంధి యొక్క అధ్యాస, ధర్మాధ్యాస, ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస, అన్యోన్యాధ్యాస, అన్యతరాధ్యాస అనేటువంటి ఇన్ని మనలో చేరుకుని ఉన్నాయన్నమాట. అవన్నీ మహాత్ములు బాగా శోధించి అవన్నీ మనకి ఈ విధముగా చెప్పుకొచ్చారు. సంసర్గాధ్యాస అని చెప్పనంటే 2 పదార్థములు వ్యావహారిక వస్తువులై ఉండగా 2 పదార్థముల యందు ఒక వ్యావహారిక వస్తువు యొక్క సంబంధ ధర్మాలు మరొక వ్యావహారిక వస్తువు యందు అధ్యస్థం కావటాన్ని దాన్ని సంబంధాధ్యాస అని చెప్పని అంటారు. 2 వ్యావహారిక వస్తువులే. అదే స్వరూపాధ్యాసలో అయితే ఒకటేమో వ్యావహారిక వస్తువు, మరొకటి ప్రాతిభాషిక వస్తువు. ఈ వ్యావహారిక వస్తువు, ప్రాతిభాషిక వస్తువు 2 కలిసి ఉన్నటువంటి యొక్క దానినేమో స్వరూపాధ్యాస అని చెప్పని అంటారు. ఇక్కడ సంసర్గాధ్యాసలో 2 వ్యావహారిక వస్తువులై ఉంటాయి. ఆ రెండింటిలో ఒకదాని యందు మరొక దాని యొక్క ధర్మాలు మాత్రమే అధ్యస్థం చేయబడతాయి. అనగా వ్యావహారిక వస్తువు యందు వ్యావహారిక వస్తువు అధ్యస్థం కాదు. ఆ వ్యావహారిక వస్తువు యందు మరొక వ్యావహారిక వస్తువు యొక్క ధర్మాలు మాత్రమే అధ్యస్థం అవుతాయి. ఉదాహరణ ఏమిటని చెప్పానంటే ఒక దాసాని పుష్పం, మందార పుష్పం అని చెప్పని అన్నాం. మందార పుష్పాన్ని పెట్టాం, స్ఫటికపు రాయి పెట్టాం. స్ఫటికపు రాయి వ్యావహారిక వస్తువే, మందార పుష్పము వ్యావహారిక వస్తువే. స్ఫటికపు రాయి తెల్లగా ఉంటుంది, మందార పుష్పం ఎర్రగా ఉంటుంది అన్నప్పుడు ఈ స్ఫటికపు రాయి యొక్క తెలుపుతనం మందారంలో అధ్యస్థం అవుతుందా, లేక మందారం యొక్క ఎరుపుతనం స్ఫటికములో అధ్యస్థం అవుతుందా? అందువల్ల స్ఫటికపు రాయి యొక్క తెల్లతనం దీంట్లో అధ్యస్థం కాదు మందార పుష్పములో. కనుక స్ఫటికం శుద్ధమై ఉన్నది కాబట్టి, తెల్లగా ఉన్నది కాబట్టి ఆ తెలుపుతనం కలిగి ఉన్నటువంటి యొక్క స్ఫటికపు రాయి యందు మందార పుష్పం యొక్క దాని గుణం ఎరుపు గుణం మాత్రమే అధ్యస్థం అవుతుంది అన్నమాట. ఎరుపు గుణం, మందార పుష్పం ద్రవ్యం,
దాంట్లో ఎరుపు గుణం అన్నమాట. గుణం అధ్యస్థమైందే కానీ వస్తువు అధ్యస్థం కాల, రెండు వేరువేరుగా ఉన్నాయి కనుక వాటి యొక్క సాన్నిధ్యం చేత. ఇప్పుడు మందార పుష్పము అక్కడెక్కడో పెట్టామనుకో, స్ఫటికపరాయి ఇక్కడెక్కడో పెట్టామనుకో, మన అధ్యస్థం అయ్యే అవకాశం లేదు. రెండింటి యొక్క సాంగత్యం చేత, రెండింటి యొక్క చేరిక చేత ఒకదాని యొక్క ధర్మములు మరొక దాని యందు అధ్యస్థం చేయబడ్డాయి. దీనిని సంసర్గ అధ్యాస అని చెప్పని అంటారు. ఆ ప్రకారముగా మరి పరమాత్మేమో శుద్ధము, చేతనము, స్వచ్ఛమై ఉన్నటువంటి యొక్క ఆత్మ, సచ్చిదానందమై ఉన్నటువంటి యొక్క ఆత్మ. అట్టి ఆత్మయందు అనాత్మ యొక్క సంబంధమైన ధర్మాలు అధ్యస్థం చేయబడ్డాయి. ఏ ప్రకారంగానైతే మందార పుష్పము యొక్క ఎరుపతనం స్ఫటికపు రాయి యందు అధ్యస్థం చేయబడ్డప్పుడు ఆ స్ఫటికపు రాయిలో ఉన్నటువంటి తెలుపుతనం మరుగు చేయబడింది. స్ఫటికపు రాయిలో ఉన్న తెలుపుతనము మరుగు చేయబడి మందార పుష్పం యొక్క ఎరుపతనం దాని యందు భాషిస్తూ ఉంటాం కారణంగా ఈ స్ఫటికపు రాయి ఎర్రగా ఉందాయా అని చెప్పనంట. ఎర్రగా ఉండేటువంటి యొక్క ధర్మం స్ఫటికపు రాయిది కాదు. ఈ యొక్క చేరిక వల్ల మందార పుష్పం యొక్క ఎరుపతనం స్ఫటికపు రాయిలో అధ్యస్థం చేయబడింది. తత్కారణంగా స్ఫటికపు రాయి ఎర్రగా ఉన్నది అని చెప్పనండి. అదే ప్రకారముగా ఆత్మ ఎట్లా ఉన్నది? సచ్చిదానందం, సత్తు, చిత్తు, ఆనందాత్మికమై ఉన్నటువంటి నిత్యమై, శుద్ధమై, వ్యాపకమై, అనంతమై ఉన్నటువంటి యొక్క ఆత్మ యొక్క నీకెవరని చెప్పానంటే ఆత్మ. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ కంటే భిన్నులు కారు, అందరు ఆత్మస్వరూపులే. అట్టి ఆత్మయ ఉన్నటువంటి దాని అది ఎట్లా ఉంది? సుఖస్వరూపము, ఆనంద స్వరూపము, శాంత స్వరూపము, వ్యాపక స్వరూపము, అనంత స్వరూపము, నిత్య స్వరూపము అయి ఉన్నటువంటి యొక్క ఆత్మ ధర్మములు మరుగు చేయబడి అనాత్మ ధర్మాలు దాని యందు భాషిస్తూ ఉన్నాయన్నమాట. భాషిస్తూ ఉండటం వల్ల ఏమైంది? నేను పుట్టాను, నేను చేస్తాను, నేను ఇట్లా అయిపోయాను, నేను సంసారిని, గృహస్థుణ్ణి, బ్రహ్మచారిని, వానప్రస్థుణ్ణి, స్త్రీని, పురుషుణ్ణి, దుఃఖిని, అల్పజ్ఞుణ్ణి, కించుకుణ్ణి, స్వస్తూ ఉన్నా, పుడుతూ ఉన్నా, ఏం ఆత్మకున్నాయా? సావటం, పుట్టడం వాటి ధర్మాలు. ఏం చెప్పారు? సుప్తిపాశే కుతో మే నాహం కర్త బంధమోక్షౌ కుతో మే నాహం చిత్తం శోకమోహౌ కృతో మే నాహం ప్రాణః క్షుప్తిపాశే కుతో మే. ఏమి కనుక ఆకలి దప్పులు తన యందు భాషిస్తూ ఉన్నాయి, అవి ప్రాణధర్మాలు. జనన మరణాలు నీ యందు భాషిస్తూ ఉన్నాయి, దేహధర్మాలు. శోకమోహములు నీ యందు భాషిస్తూ ఉన్నాయి, చిత్తధర్మాలు. విధముగా అనాత్మ యొక్క సంబంధమైన ధర్మాలు నీ యందు ఆరోపితం చేయబడి భాషిస్తూ ఉండడం కారణముగా ఇడేమంటాడు? కించికునుండి, అల్పజ్ఞుణ్ణి, పుట్టాను, చస్తాను, ఇలాగా అనేకమైనటువంటి యొక్క మాటలు మనం మాట్లాడే విధానం ఏర్పడుతుంది. కారణం ఏంటంటే అనాత్మ యొక్క సంబంధ ధర్మాలు నీ యందు అధ్యస్థం కావడం చేత నేను చిత్స్వరూపుణ్ణి, బుద్ధస్వరూపుణ్ణి, ప్రకాశ స్వరూపుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి అనేటువంటి యొక్క అవన్నీ కూడా మరుగు చేయబడ్డాయి. నువ్వు దేవుడు రా అని చెప్పి అన్నావు అనుకో, అయ్యో నేను దేవుణ్ణి కాదు అంటాడు వాడు. నేను కేవలం ఒక సామాన్యుణ్ణి అని చెప్పనంట. కాబట్టి విధంగా దీన్ని సంసర్గాధ్యాస అని చెప్పని అంటారు. స్వరూపాధ్యాస, అర్ధాధ్యాసలు రెండు రకాలు, స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస. స్వరూపాధ్యాస అని చెప్పనంటే ఒక వస్తువును మరొక వస్తువు మరుగు చేసేసింది. త్రాడు వ్యావహారిక వస్తువు. ఈ వ్యావహారిక వస్తువు ఉన్నటువంటి యొక్క త్రాటిని ప్రాతిభాషిక వస్తువు ఏం చేసింది? మరుగు చేసేసింది. అంధాంధకారంలో పోయేటువంటి వాడు మాత్రమే దర్శించే అవకాశం ఏర్పడుతుంది. ఏ త్రాటి అందైతే మిథ్యా మాత్రముగా గోచరించేటువంటి యొక్క సర్పాన్ని, ప్రాతిభాషిక వస్తువుని దర్శించేటువంటి యొక్క ఉద్దేశం నీకు ఉండి ఉన్నట్లయితే నువ్వేం చేయాల్సి వస్తుంది? అప్పుడు త్రాడంటారా చూస్తున్నారు. ఆ త్రాటి యందు ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క మిథ్యా పదార్థమై ఉన్నటువంటి యొక్క పాముని చూసేటువంటి యొక్క ఉద్దేశం నీకు ఉన్నట్లయితే ఎప్పుడు చూస్తావు, ఎట్లా చూస్తావు చెప్పండి. దానికి ఏంటంటే ఇప్పుడు సన్నివేశాలు కావాలి. మందగాంధకారమై ఉండాలి, గాఢాంధకారమై ఉన్నా చూసే భాగ్యం కలగదు. ఇలుతురుగా ఉన్నా కూడా చూసే భాగ్యం మనకి కలగదు. అది మందాంధకారమై ఉండాలి. ఆ మందాంధకారంలో పోతూ ఉంటావు. ఆ పోతున్న సందర్భం హఠాత్తుగా నీ మనసుకు ఏదో అక్కడ ఉన్నట్లు గోచరిస్తూ ఉంటుంది. ఆ గోచరించేటువంటి యొక్క వస్తువు దానిని సామాన్యాంశము అంటారు.
అధికరణము అని చెప్పని అంటారు. ఆ సామాన్యాంశం అనబడేటువంటిది మాత్రమే నీకు భ్రాంతికి అది మూల కారణమై ఉంటుందన్నమాట. ఎప్పుడు సామాన్యాంశము గోచరించిందో నీ మనసు లోపల ఏమవుతుంది, కొన్ని భయకంపాదులు ఏర్పడుతూ ఉంటాయి. భయకంపాదులు ఏర్పడతాయి. అది పామా త్రాడు అనేటువంటి ఒక భావన వచ్చేస్తుంది అన్నమాట. అలాంటి యొక్క భావం రాగానే ఏమవుతుంది, మనసులో గతంలో చూసి ఉన్నటువంటి యొక్క ముద్రలు ఉన్నాయి కాబట్టి ఆ ముద్ర ప్రకారంగా ఏమవుతుంది, భయానకమై ఉన్న ముద్రే వస్తుంది. గతంలో త్రాడు చూశావు, గతంలో నేల పగులు చూశావు, గతంలో ఇంకా ఏదైనా నీటి దారు చూసి అనేకం చూసావు అన్నమాట. ఆ ముద్రలు లోపల ఉన్నాయి, అవి వచ్చి సాగు. భయానకమై ఉన్నటువంటి యొక్క పాము యొక్క ముద్ర వచ్చి కూర్చుంటుంది అక్కడ. ఒక పాము అయి ఉంటే సస్తాం కదా. ఆ భయంతో ఆ ముద్ర రాగానే ఏమవుతుందని చెప్పానంటే మనసులో ఆ యొక్క ముద్ర పురకరించగానే ఆ లోన ఉన్నటువంటి ఆ యొక్క అవిద్య పరిణామాన్ని చెంది ఆ యొక్క సర్పాకారం ధరిస్తుంది అవిద్య అన్నమాట. ఇది అవిద్యా పరిణామము అని చెప్పని అంటారు. దీన్నే స్థూల విద్య అని చెప్పని అంటారు. స్థూల విద్య అని చెప్పనంటే వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క వస్తువును మరుగు చేసి ప్రాతిభాషిక వస్తువును భాషింపజేసేదే స్థూల విద్య. రెండవది మూల అవిద్య అన్నారు. మూల అవిద్య, స్థూల అవిద్య. వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క వస్తువును మరుగు చేసి దాని యందు ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క వస్తువులు భాషింపజేసేది. అర్థమవుతున్న ఈ మాటలో, ప్రాతిభాషిక వస్తువు అంటే ప్రతీతి కాలములో మాత్రమే తోసి అంతరించేటువంటి భాగాన్ని ప్రాతిభాషికము అని చెప్పని అంటారు. ప్రతీతి కాలము అంటే భ్రాంతి కాలములో మాత్రమే దోస్తాయి, భ్రాంతి పోయాక కనబడవేక. ఆ భ్రాంతి కాలంలో తోసేటువంటి త్రాటి ఎందు సర్పము, స్థాణువు ఎందు పురుషుడు, ముత్యపు చెప్ప ఎందు ఏంటి, ఇవన్నీ కూడా ప్రాతిభాషికమై ఉన్నటువంటి అన్నమాట. అందుచేత వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క దాని యందు ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క వాటిని తోపింపజేసేటువంటి దానమేమో అది స్థూల విద్య అని చెప్పనన్నారు. పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమునందు వ్యావహారిక వస్తువుల యందు అస్తిత్వ భావన కలగజేసేటువంటి యొక్క భాగాన్నేమో మూలా విద్య అని చెప్పనంటారు. వ్యావహారిక వస్తువుకు త్రాటిని మరుగు చేసి దాని యందు మిథ్యయగు ప్రాతిభాషికమగు సర్పము యొక్క ఆకారాన్ని తోపింపజేసేదేమో స్థూల విద్య. పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును మరుగు చేసి ఆ బ్రహ్మమునందు వ్యావహారిక వస్తువులు సత్యం అనేటువంటి భావాన్ని పుట్టింపజేసేది మూలా విద్య అన్నమాట. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క వ్యావహారిక వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యావహారిక వస్తువు యందు మిథ్యాసర్పం భాషింపబడుతూ ఉంటే ఆ మిథ్యాసర్పమును మిథ్య అని తెలుసుకోవాలని చెప్పనంటే బ్రహ్మజ్ఞానం కావాల్సి ఉంటుందా? వ్యావహారికమగు త్రాటి యందు ఏ యొక్క మిథ్యా మాత్రమే గోచరించేటువంటి సర్పం ప్రాతిభాషికమై ఉన్నదో ఆ ప్రాతిభాషికకు సర్పము మిథ్య అన్న జ్ఞానాన్ని పొందాలని చెప్పన్నట్లయితే బ్రహ్మజ్ఞానం కావలసి ఉంటుందా? లైట్ చాలు, దీపం ముట్టించావు అంటే ఎప్పుడైతే నీకు ఆ త్రాటి యందు మందాంధకారం ఆవహించిందో ఆ మందాంధకారం పోయిందా అంటే నేత్రేంద్రియానికి త్రాటి అనే విషయం గోచరిస్తుంది. కాబట్టి ఆ త్రాటి యొక్క జ్ఞానాన్ని పొందావనుకో ఇక సర్పం అనేటువంటి భ్రాంతి ఉండే అవకాశం లేదు. కాబట్టి వ్యావహారికమును మరుగు చేసి ఏ ప్రాతిభాషికముకు సర్పం భాషిస్తూ ఉన్నదో దాన్ని పోగొట్టుకోవటానికి బ్రహ్మజ్ఞానంతో పనేమి లేదు. లైట్ వేసినా లాంతరు వెలిగించినా ఆ ప్రకాశం యొక్క విధానంలో నువ్వు దానిని పోగొట్టుకుని ఆ యొక్క సత్యస్వరూపం గుర్తించవచ్చు అక్కడ. కానీ ఏ యొక్క మూలా విద్య కారణముగా పారమార్థిక వస్తువును మరుగు చేసి వ్యావహారిక వస్తువును భాషింపజేస్తూ ఉన్నదో కనుక పారమార్థిక సత్తా వ్యావహారిక వస్తువుకి అధిష్టానం, వ్యావహారిక సత్తా ప్రాతిభాషిక వస్తువుకి అధిష్టానం. కాబట్టి ప్రాతిభాషిక వస్తువు భాషించిందని చెప్పనంటే అది మందాంధకారం కారణముగా దాన్ని స్థూల విద్య పరిణామం అని చెప్పుకున్నాం. అయితే వ్యావహారిక వస్తువు ఏం చేసిందని చెప్పనంటే పారమార్థిక వస్తువుని మరుగు చేసిందనమాట. అందుచేత ఈ యొక్క వ్యావహారిక వస్తువు మిథ్య అన్నటువంటి జ్ఞానం రావాలని చెప్పన్నట్లయితే ఇక్కడ ఏముండాలి? బ్రహ్మజ్ఞానం ఉండాలి.
బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఉంటే నీకు వ్యావహారిక వస్తువు మిథ్య అన్న జ్ఞానం కలుగుతుందే కానీ బ్రహ్మజ్ఞానము లేకుండా నీకు వ్యావహారిక వస్తువు మిథ్య అనే జ్ఞానం కలిగే అవకాశాలు. కారణం కారణం వ్యావహారిక వస్తువు యందు నీ యొక్క భ్రాంతి కల్పన మాత్రముగా గోచరించేటువంటి ఈ యొక్క సర్పమున్నదో ఆ సర్పమును మిథ్య అని నిశ్చయించుకోవటానికి బ్రహ్మజ్ఞానంతో పని అవసరం లేదు. కేవలం ఒక కాంతి మాత్రముగా మందాంధకారం పోగొట్టుకుంటే దాని ద్వారా మిథ్యా సర్పం యొక్క భ్రాంతి పోతుంది, యథార్థ జ్ఞానం కలుగుతుంది అక్కడ. కానీ ఏ యొక్క పారమార్థిక బ్రహ్మమును ఏ యొక్క వ్యావహారిక వస్తువు మరుగు చేసిందో మూలా విద్య కారణముగా, అంటే ఆ మూలా విద్య కారణముగా భాషించేటువంటి ఈ యొక్క వ్యావహారిక వస్తువు మిథ్య అన్న జ్ఞానం కలగాలని చెప్పన్నట్లయితే బ్రహ్మజ్ఞానమే కావలసి ఉంటుంది అని చెప్పుకున్నాం. కారణం ఏంటని చెప్పనంటే ఈ వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క వస్తువు నీ కల్పన కాదు, ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క వస్తువు నీ కల్పన. రాటి యందు భాషించేటువంటి యొక్క ప్రాతిభాషిక వస్తువు ఉంది, అది నీ కల్పన. నీ కల్పన కాబట్టి నీకు సునాయాసముగా పోయే విధానం ఎక్కడ నీకు పరికరాలు సదుపాయాలు ఉన్నాయి. కానీ వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క వస్తువులు నీ కల్పన కాదు, అది ఈశ్వర సంకల్ప మాత్రముతో గోచరిస్తూ ఉన్నాయి. ఈశ్వర సంకల్ప మాత్రముతో గోచరించేటువంటి యొక్క వ్యావహారిక వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ వ్యావహారిక వస్తువులు పారమార్థికముకు బ్రహ్మము మరుగు చేశాయి. కాబట్టి ఈ వ్యావహారికమై భాషించేటువంటి యొక్క విశ్వము మిథ్యా అన్నటువంటి జ్ఞానం రావటము అని చెప్పనంటే అది బ్రహ్మజ్ఞానానుభవాన్ని పొందినటువంటి వాడికి మాత్రమే వస్తుంది. కానీ ఆ అనుభవాన్ని పొందకుండా ఉన్నట్లయితే మాత్రం పరిపూర్ణముగా వచ్చే అవకాశము లేదు. పరోక్షముగా మనకి భావమాత్రంగా వస్తుంది, అనుభవ రూపకంగా రాదు, భావమాత్రముగా వస్తుంది. ఇంత అద్వైతాన్ని ఇంత జ్ఞానాన్ని అధ్యయనం చేసినప్పుడు ఏమవుతుంది, శాస్త్రం చెబుతుంది కాబట్టి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పని అలాంటి యొక్క వాక్యములు ఆచరణ ద్వారా విన్నప్పుడు మనసులో కలుగుతుంది, ఓహో జగత్తు మిథ్య, బ్రహ్మం మాత్రమే సత్యము అనేటువంటి యొక్క భావం ఏర్పడుతుంది. అది కేవలం పరోక్ష జ్ఞానం. ఆ పరోక్ష జ్ఞానముగా ఉన్నటువంటిది దృఢమైనటువంటిది కాదు. ఎందువల్ల అనుభవరూపకంగా వచ్చింది కాదు, శ్రవణ మాత్రముతో వచ్చిందన్నమాట. ఈ శ్రవణ మాత్రముతో వచ్చింది కాబట్టి అది తాత్కాలికంగా ఉన్నా కానీ వ్యవహారం వచ్చిందా అని చెప్పనంటే మళ్ళీ అది కాస్త పోయి మళ్ళీ వ్యావహారికమే నిలబడుతుందన్నమాట. అది ఎంత మిథ్య అనుకున్నా కూడా చివరికి ఏమంటామని చెప్పనంటే నా ఆస్తులు, నా ప్లాట్లు, నా భూములు, నా ఇండ్లు, నా వాకిళ్ళు కాక మిగతావన్నీ కూడా మిథ్యా మాత్రమే. ఒకవేళ మిథ్యా అని చెప్పాల్సి వస్తే గట్టిగా వాడు ఏమంటాడు, మినహాయింపులు ఉంటాయి దాంట్లో. అయ్యా నాకున్నటువంటి ప్లాట్లు కానీ భూములు కానీ బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ నాకున్న భార్య బిడ్డలు నా ఆస్తులు నా యొక్క స్థలాల వరకు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మినహాయించుకుని మిగతావన్నీ కూడా నీది 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 మొత్తం మిథ్యే అంటాడు. పరోక్ష జ్ఞానం ఉంది కదా. అమ్మగారు ఉపన్యాసాన్ని విన్నది, అద్వైతం బాగా ఆపోషణ చేసింది, బాగా దాన్ని ధారణ చేసింది, చక్కగా ఇంటికి పోతా ఉంది, మొత్తం మిథ్యా 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 స్వామి చెప్పారు, దీంట్లో సందేహం లేదేక. దృఢజ్ఞానంగా ఆ విధంగా పోతూ ఉండి ఒక ఇంట్లో ఒక ఇంటికాడ జనం గుమ్ముకూడి ఉన్నారు. ఏమిటి అబ్బాయి అన్నారు, అమ్మ ఆ విధంగా ఆమె అందరినీ కూడా పక్కకు తొలగింపజేసుకుని లోనకపోయింది. లోనకపోతే అందరూ కూడా ఆ ఇంట్లో అందరూ కూడా పడి 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 ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఇట్లా ఏడవటం అని చెప్పానంటే ఏం తెలుసమ్మా, దొంగలు వచ్చారు, మొత్తం ఇంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా దోసుకుపోయారు. ఎనపీడి తల చూడండి, దాంట్లో వజ్ర వైడూర్య మరకత మాణిక్యాది నవరత్నాలు పెట్టుకున్నాం, దాన్ని నగలు పెట్టుకున్నాం, డబ్బులు పెట్టుకున్నాం, మొత్తం కొల్లగొట్టుకుపోయారు వాళ్ళు. ఏడవకి ఏం చేస్తామమ్మా అని చెప్పని అమ్మగారు చెప్పగానే ఎందుకు ఏడుస్తూ ఇప్పుడు స్వామిగారు చెప్పారు మొత్తం మిథ్య అని చెప్పని, మొత్తం మిథ్య, దొంగ రావడం మిథ్య, దోసుకుపోవడం మిథ్య, నీ పెట్టి ఖాళీగా కావడం మిథ్య, అంత మిథ్య, ఏమి లేదు ఇక్కడ ఏవి. అందువల్ల లోకల్ ఏవి కూడా వాస్తవాలు కావు. మరి మీరు నిబ్బరంగా ఉండండి, ఏడవ మాకండి, ఇవన్నీ కూడా కేవలం కల్పన మాత్రమే అని చెప్పనేటువంటి యొక్క భావనగా చెప్పి ఆ బోధ చేసి వాళ్ళ కోసం ఓదార్చి కన్నీరు దురిసి కాస్త నెత్తిని చేయబెట్టి కాస్త దిమిరి ధైర్యం ఉండమని చెప్పేసి గుంజడం చెప్పని
అలా ధైర్యం, గుండె దిటవ అన్నీ కూడా చెప్పి చక్కగా ఎక్కడి నుంచి బయలుదేరింది అమ్మగారు. తీరా పోయిన తర్వాత తన ఇంటి తలుపులు తీసున్నాయన్నమాట. అవురా, మనం పోతూ చాలా వయసు కదా, మనం ఊహించుక మన స్వరాజ్య ఆశ్రమానికి మరి తలుపులు తీసున్నాయి ఏమిటా అని చెప్పిన ఆలోచనలో పడిపోయిందన్నమాట. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ లోనకు పోయితే కేవలం అనుకున్న ప్రకారంగా వినపేట తాళం తీసున్నది, తలుపులు కూడా తీసున్నాయి. ఆ దెబ్బతో చూశారా కేక పెట్టింది అమ్మాన్ని. తీరా పోయి చూస్తే ఆ దాంట్లో ఆ యథావిధిగా ఏవి దాసు పెట్టుకున్నదో మొత్తం 7 వారాల నగలు. ఒక వారం నగలు కాదు, 7 వారాల నగలు. ఎంత ముత్తాతల నుంచి వచ్చేటువంటివన్నీ కూడా బంగారపు నగలన్నీ మొత్తం ఉంగరాలు డబ్బులు గిప్పులు మొత్తం దోసుకుపోవటంతో లబోదిబో. ఆ తర్వాత అమ్మగారు వచ్చారు. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అన్నారు. నాకు పోయి నేను చెప్పింది, నాకు చెప్పాక మిజ్జి అని చెప్పండి. నాకు చెప్పాక నువ్వు మిజ్జా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అనగా పరోక్ష జ్ఞానం అంతా దృఢం కాదు. పరోక్ష జ్ఞానం అనేది ఏంటంటే భావమాత్రంగా ఉంటుంది. అపరోక్ష జ్ఞానం ఉన్నప్పుడే దృఢభావం ఏర్పడుతుంది అన్నమాట. గీత అంతా శ్రవణం చేశాడు అర్జునుడు. చివరికి అన్నాడు నష్టో మోహయా, నా మోహం పోయింది అని చెప్పినాడు పరమాత్మ. గీత చెప్పడం ఆపేశాడు ఆ పన్నయ్య. ఆ తర్వాత ఏమైంది, అభిమన్యుడు పోగానే మళ్ళీ కుయ్యో ముర్రో అని ఆడడం మొదలుపెట్టాడు. అది లోకంలో నువ్వు ఎంత విన్నా కానీ ఆ మనసు అనేది హంస యొక్క ఆశ్రయంలోని నివృత్తి మార్గంలో పయనించి ఆ మూలా విద్యను పోగొట్టుకుని అనగా మాయను పోగొట్టుకుని స్వరూప జ్ఞానం పొందినప్పుడు అట్టి వారికి మాత్రమే దృఢ జ్ఞానం కలిగే అవకాశం ఏర్పడుతుంది. కానీ మరి కేవలం పరోక్ష జ్ఞానం మాత్రముగా ఉన్నటువంటి వారి మనసులో కేవలం భావమాత్రముగా ఉంటుందే కానీ నిశ్చయ భావం వచ్చే అవకాశము లేదు. ఈ ప్రకారముగా మరి ఈ యొక్క స్వరూపాధ్యాసాన్ని పనుకున్నాం కదా. ఈ స్వరూపాధ్యాసంలో ఏమవుతుంది, ఆ వ్యావహారిక వస్తువుని ప్రాతిభాషిక వస్తువు పూర్తిగా మరుగు చేస్తుందన్నమాట ఇక్కడ. అందుచేత ఈ వ్యావహారిక వస్తువు ప్రాతిభాషిక వస్తువు రెండింటి యొక్క సంబంధాన్ని కలిపి స్వరూపాధ్యాస అనగా త్రాటును మరుగు చేసింది, పాము భాషిస్తుంది కాబట్టి స్వరూపాధ్యాస అని చెప్పనన్నారు. అట్లా మనలో ఆత్మ యొక్క ఉనికిని మరుగు చేసేసి ఈ వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క వస్తువులు భాషిస్తూ ఉన్నాయి కాబట్టి దీనిని స్వరూపాధ్యాస. నేను బ్రహ్మమును అని అంటారు ఎవరైనా? అంటారా? అంటున్నారు అని చెప్పనంటే ఆ జ్ఞానం నీదా, స్వామివారు ఇచ్చారా? లక్ష్మణార్యులు స్వామివారు చెప్పిన మాటలు బాగా చదివావు కాబట్టి, పలుమార్లు విన్నావు కాబట్టి వినగా ఏమైంది నీకు, నేను బ్రహ్మం అనేటువంటి యొక్క భావన నీ మనసుకి తోస్తూ ఉన్నది. మరి లోకంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళప్పుడు ఈ భావం ఉంటుందా? లేదు. అందుచేత ఈ దేహ సంబంధ భావనయే ఉంటుంది. అందుచేత స్వరూపాధ్యాస స్వరూపత అని చెప్పనంటే నీ ఉనికిని పూర్తిగా మరుగు చేసి దాని యందు ఏ యొక్క వ్యావహారిక వస్తువులు చైతన్యాశ్రయం కలిగి బతుకుతూ ఉన్నాయో, వ్యవహారం చేస్తూ ఉన్నాయో ఆ యొక్క ఆ వ్యావహారిక వస్తువులకు ఈ దేహాదులే నేననేటువంటి భావనగా రావటాన్నే స్వరూపాధ్యాస అని చెప్పని ఈ భావన. సంసర్గాధ్యాస అని చెప్పనంటే వ్యావహారిక వస్తువు యొక్క ధర్మాలు ఆత్మ యొక్క పారమార్థిక వస్తువు యందు అధ్యస్థం కావటం చేత నువ్వు సత్తు చిత్తు ఆనందాత్మక స్వరూపుడవై ఉన్నటువంటి యొక్క నీ ధర్మాలు మరుగు చేయబడి నేను కించకుని పరీక్షుణ్ణి బద్ధుణ్ణి అవిద్యాబద్ధుణ్ణి, నేను పుట్టాను, నేను చేస్తాను, వస్తున్నాను, పోతున్నాను, తింటున్నాను, తిరుగుతూ ఉన్నాను అనేటువంటి యొక్క అనాత్మ సంబంధ ధర్మాలు నీ యందు అధ్యస్థం చేయబడ్డాయి. ఇది ఈ విధముగా ఈ భ్రాంతిజన్యమై ఉన్నటువంటి యొక్క భావాలతో ఉన్నంతకాలం జీవులున్నదే దుఃఖాలకే గురవుతూ ఉంటారు. కాబట్టి సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఎవరికి ఇది సుఖేన బ్రహ్మ సంస్పర్శ. ఆ బ్రహ్మ సంస్పర్శ ఇది ఎప్పుడు వస్తుంది? మనస్సుని శ్వాస వెంబటే నిశ్చలముగా పెట్టినప్పుడు వెంబటే ఆ మనస్సు అనేది శ్వాసతో మమేకమైపోతుంది. ఇది పుణ్య సంస్కారం, సాత్విక సంస్కారం. వాడు ధన్యజీవి, భవ్యజీవి, ఉత్తమ జీవి. దానికి మించిన లోకం ఇంకేం లేదిక. చిత్తోపరమము మహత్తరమిది ఎల్లవారి కవ్వదు. చిత్తోపరమము
చిత్తో పరమము మహత్తరమిది ఎల్లవారి కబ్బదు. ఆ ఉత్తమ దశ కలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు అని సీతారామాంజనేయంలో రాముడు అమనస్వయోగంలో ఆంజనేయ స్వామితో అన్నమాట. చిత్తో పరమము మహత్తరమిది. ఆ చిత్తం ఉపశమించటం, చిత్తం శాంతించటం, ఆ చిత్తం ఆలోచనల నుంచి బయటపడటం, ఆ విధముగా చిత్తం ఉపరతిని పొందేటువంటి విధానముగా ఆత్మ యొక్క భావాన్ని పొందే విధానంగా వచ్చేటువంటిది చిత్తో పరమము మహత్తరమిది ఎల్లవారి కబ్బదు. ఆ ఉత్తమ దశ కలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు. అది ప్రయత్నం చేయగా 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 వచ్చేటువంటి విధానం. ఎప్పుడు వస్తుంది? ఒక్క పూటలో రాదు. చేయగా 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 చేయాలి. విసుగు చెందకూడదు, ఏమరపాటు చెందకూడదు. భజతాం ప్రీతిపూర్వకం, ఇష్టపూర్వకంగా ప్రీతిపూర్వకంగా అది చేసినప్పుడు నీకు అది తప్పనిసరిగా ప్రాప్తిస్తుంది. అమ్మగారు ఒక మామిడి మొక్క పెట్టింది. మామిడి మొక్క పెట్టి పాదు చేసి నీళ్లు పోస్తూ ఉన్నది. ఎరువు వేసింది, నీళ్లు పోస్తూ ఉన్నది. వారం అయింది, ఇంకా పూతరాల. మొక్క పెట్టిన తర్వాత వారానికి కూడా పూతరాల. సరే చూసింది, మళ్ళా ఇంకొక వారం కాలం పాటు నీళ్లు పోసింది. చూస్తే పూతరాల. నెల కాలం పోసిందన్నమాట. పోస్తే నీళ్లు పూతరాల. ఇది వచ్చేది కాదని చెప్పి ఉద్దేశంతో పీకి పక్కన మరేసింది. ఆ పక్కన ఏం చేస్తారు చెప్పండి? పూత రాకపోతే నీళ్ళు పోస్తారా? పూత రావాలి, పిండి రావాలి, కాయ కాయాలి, పండు కావాలి, రసాలవంతం ఏర్పడితే దాన్ని చక్కగా మజ్జిగలో పెరుగులో పిండుకుని తాగేస్తాం, తింటాం కదా. ఆ ప్రాప్తం లేనప్పుడు ఏం చేస్తాం? చెట్టుని మొక్కను ఏం చేస్తాం? పీకి పారేయటం అంతే. పీకి వరసడం లేదా? పీకేస్తారు లేదా? ఏం చెప్పరే? పీకేయరా? ఎందుకు పీకేయరు? ఎందుకు పీకేయరు? ఏమి ఆ మొక్క పెట్టినప్పుడు దానికి పీరియడ్ ఉంటుంది. 5 ఏళ్ళలో, 6 ఏళ్ళలో, 10 ఏళ్ళలో పీరియడ్ ఉంటుంది. ఆ 10 ఏళ్ళ కాలం పాటు నువ్వేం చేయాలంటే ఎప్పుడు కూడా గమనిక కలిగి నీళ్లు పోసుకుంటూ 10 ఏళ్ళ కాలం పాటు చేస్తే అప్పుడు అది చిగురించి పూత పోసి పిందెలు వచ్చి కాయలు కాసి పండ్లు వచ్చి అప్పుడు ఆ పండ్లు పోసుకొని కడుక్కొని మజ్జిగలో పెరుగులో బాగా రసాలు పిండుకుంటావు, సీసాల్లో పోసుకుంటావు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటావు, పని చేసుకుంటావు. మరి ఈ పండు రావాలని చెప్పారంటేనే 10 ఏళ్ళగా కష్టపడ్డావి. మరి ఆత్మానుభవం రావాలంటే ఏమండి? వారమైంది ఉపదేశం పొంది ఇంకేం కనపట్టలేదు లోపల. ఉపదేశం పొంది వారం అయింది, ఏం కనపట్టవాలి అసలు? తెలుస్తుందా? అందువల్ల మరి సాధనాంశముగా ఏంటంటే నువ్వు చేసుకుంటూ పోవటం అంతే. కర్మణ్యేవాధికారస్తి మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి ఏవ అధికార. నీ యొక్క విధానం ఏంటని చెప్పనంటే నా మనస్సు నిశ్చలముగా శ్వాసను గమనిస్తుందా లేదనేటువంటి యొక్క భావనే నీకు ఉండాలి. ధ్యానంలో కూర్చున్నాను, శ్వాసనిగా పెట్టాను, లోపలేదు ఆనందం అంట, బ్రహ్మానందం అంట, తన్మయత్వం అంట, మర్చిపోతామంట, ఏమో లయమైపోతాయంట, ఏం రావటం లేదని చెప్పి అనుకుంటాడు అనుకోండి. ఏమో చివరికి దాన్ని పక్కన పరచడం. కాబట్టి ఫలంపై దృష్టి పెట్టమాక నీ ప్రాసంగం ఏమిటో చేసుకుంటూ వెళ్ళిపో, చాలంతే. అది వచ్చేది వస్తుంది. రైతు ఏం చేయాలి? బాగా కలుపు మొక్కలు బీకేయాలి, పిచ్చి మొక్కలు బీకేయాలి, బాగా దున్నాలి, సాగు చేయాలి, నీరు పెట్టాలి, సదును చేయాలి, ఎరువు వేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత దాంట్లో పైరు నాటాలి. నాటుకున్న తర్వాత పురుగులు పడతాయి, మందులు కొట్టుకుంటూ ఉండాలి, నీరు పెట్టుకుంటూ ఉండాలి, చేసుకుంటూ ఉండాలి. పెట్టి వారం అయింది, కంకులు రాలేదు. కంకులు రాని చెప్పారంటే నీకెందుకు ఆ భావన? కంకులు వస్తాయి, వచ్చే పూట వస్తాయి, నీకెందుకు ఆ భావన? నువ్వు ఏం చేయాలో చేసుకుంటూ పో. ఆ కంకి వచ్చే పూట ఆ కంకి వస్తుంది, బాగా ముదురుతుంది, ధాన్యం వస్తుంది, ఇంటికి చేరుతుంది, పెద్ద ధాన్యాకారాన్ని కోశాకారాన్ని పెట్టుకుని చక్కగా చేసుకుంటావు.
వచ్చే పూట వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. నువ్వు చేసుకుంటూ పోయే విధానం చేసుకుంటూ వెళ్ళిపోవటం తప్ప ఫలంపై దృష్టి పెట్టమాక. దానికి పిరుడు ఉంటుంది. ఏ చెట్టుకైనా, పైరుకైనా, పంటకైనా, దేనికైనా కూడా వేసిన తర్వాత దానికి ఒక సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది. అయిన తర్వాత నువ్వు చెప్పాలి. నాకేమన్నా మామిడి చెట్ట, అన్ని చెట్లు పూత పూసాయి, నీకేమి రోగం వచ్చింది, నువ్వు పూత పూలని చెప్పి అడగాలేమన్నా? దేశంలో అన్ని చెట్లు ఒక్కసారిగా మామిడి చెట్లన్నీ కూడా పూత పూస్తుంది. నువ్వు చెప్పాలా? దానికి ఏమన్నా పిరుడు వచ్చిందా అంటే పూత పూస్తుంది. ఆ విధంగా స్వామి చెప్పేటువంటి ఒక మాట ఏమిటంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పినట్లుగా సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మా. నువ్వు ఏం చేయాలని చెప్పనంటే, ఈక్షతే యోగయుక్తాత్మ, ఈక్ష దర్శనే. నీ దృష్టి ఎప్పుడూ కూడా దాని యందే ఉండాలన్నమాట. ఈక్షతే యోగయుక్తాత్మ, యోగయుక్త ఆత్మ, మనస్సు ఎప్పుడు కూడా దాని యందే ఉండాలి. నిలకడగా, నిశ్చలముగా, శుద్ధముగా. కబీరు పోతూ ఉన్నాడు, పిల్లగాడు పోతూ ఉన్నాడు, చూశాడు. ఒక సంవత్సరంలో ముసలమ్మ తిరుగులు తిప్పుతూ ఉన్నది. ఆ తిరుగులు తిప్పుతూ ఆ తిరుగలి యొక్క దాంట్లో ఆ రంధ్రంలో గింజలు పోస్తూ ఉన్నది. ఆ గింజలన్నీ కూడా ఏమవుతున్న లోనకపోయిన తర్వాత అని చెప్పనంటే మొత్తం పిండి అయిపోయి బయట పడతా ఉన్నది. ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా బోర్ను ఏడవడం ప్రారంభం చేశాడు. అట్లా ఏడుస్తూ ఉంటే దారినే పోయేటువంటి యొక్క రామానంద స్వాముల వారు వచ్చి, ఏమిరా ఎందుకు ఏడుస్తున్నావరా అని చెప్పనంటే, అయ్యా చూడండి, ఆ యొక్క ముసలమ్మే మృత్యువు, ఆ తిరుగుల రాయి, ఆ పై రాయే కాలము, కింద రాయేమో భూమి, ఆ గింజలేమో మేము. ఆ యొక్క కాలం అనేటువంటి యొక్క ఆమె, ఆ ముసలమ్మడ, ఆ ముసలావిడ కాలం, ఆ కాలం అనేటువంటిది ఈ గింజలు మమ్మల్ని అందరినీ కూడా తిరుగుల్లో పోసి తిప్పుతూ ఉంటే మొత్తం మేమంతా కూడా నుగ్గు అయిపోతూ ఉన్నాము. మరి మా బతుకేమిటి, మా విధానం ఏమిటి, అట్లా రక్షణ అని చెప్పి నడుస్తూ ఉంటే వాడి భావానికి రామానంద స్వామి వారు సంతోషించాడు. ఎందువల్లంటే ఆ యొక్క సారూప్య భావంలో ఒక పరమార్థమై ఉన్నటువంటి యొక్క భావంతో వాడు చూస్తూ ఉంటూ చిన్నతనంలోనే అలాంటి భావం రావడం గొప్ప విషయం. అందువల్ల వానికి సమాధానం చెప్పాలి కాబట్టి వాడిని చేయబట్టుకుని తీసుకుపోయాడు. ఆ ముసలమ్మను కాస్త పక్కన కూర్చోబెట్టాడు. నాయన ఆ రాయి పైకి ఎత్తరా అని చెప్పి అన్నాడు. ఆ రాయి పైకి ఎత్తితే దాంట్లో అన్ని గింజలు కూడా పిండిగా పొడుంగా అయిపోయాయి. అయిపోతే కొన్ని గింజలు మాత్రమే చక్కగా భద్రంగా ఉన్నాయి. ఏ గింజలు అని చెప్పనంటే ఆ గుంజ ఉంది కదా మధ్యలో, ఆ గుంజ చుట్టూ ఉన్న గింజలు మాత్రమే భద్రంగా ఉన్నాయి. ఆ గుంజ విడిచిపెట్టి పక్కకు పోయిన గింజలు ఉన్నాయి కదా, అవన్నీ ఏమైపోయాయి అంటే పిండి అయిపోయాయి అన్నమాట. అయ్యా నాయన చూడు, ఈ గుంజ పరమాత్మ అనుకో, ఈ గింజ నువ్వు అనుకో. ఏమి గింజ యొగ్గు నువ్వు ఆ గుంజ పట్టు కూర్చున్నావు అనుకో, నువ్వు భద్రంగా ఉంటావు. ఆ గుంజకు పరమాత్మ విడిచిపెట్టి పక్కకు పోయావు అనుకో, నువ్వేమవుతావు? పిండి అవుతావు, నువ్వు అయిపోతావు. అందువల్ల గుంజ విడిచిపెట్టమాక. నువ్వు ఏ కార్యాలు చేసుకుంటూ ఉన్నా గుంజను పట్టుకునే కూర్చోవాలన్నమాట. అట్లా లోకంలో అందరూ కూడా ఏ కార్యాలు చేస్తూ ఉన్నప్పటికి కూడా గుంజ పట్టుకునే కూర్చోవాలి. ఏమిటా గుంజ అంటే? హంస, సాకార బ్రహ్మము, ఈశ్వర స్వరూపము. ఏ కార్యం చేస్తూ ఉన్నా కూడా మనసు అనేటువంటిది నివృత్తి మార్గంగా ఉన్నట్లయితే అట్టివాడు చక్కగా భద్రముగా భద్రపరిచి మరి ఆత్మజ్ఞుడై తరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈక్షతే చూస్తూ ఉన్నాడు, జ్ఞాని చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తూ ఉన్నాడు? సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని, సర్వభూతస్థం సమస్త భూతములయందు తననే చూస్తూ ఉన్నాడు. సర్వభూతాని, ఈ విశ్వంలో ఉన్నటువంటి యొక్క అన్య జీవులు ఆత్మని తన యందు ఉన్నాయి, నా అధిష్టానములో ఉన్నాయి, నా ఆధారములో ఉన్నాయి, నా వల్ల ప్రకాశిస్తూ ఉన్నాయి, చైతన్యవంతంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి అనేటువంటి యొక్క సర్వాత్మన భావనగా చూస్తూ ఉన్నాడు జ్ఞాని. ఈక్షతే చూస్తూ ఉండటం అని చెప్పి అర్థం. అందుచేత ఆ ఈక్షణ భావన యోగులకు కూడా ఉండాలి, భక్తులకి ఉండాలి, యోగులకి ఉండాలి. భక్తులై ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పినంటే సర్వాత్మన భావనగా మరి పరమాత్మ యొక్క సాకారాంశముగా, విశ్వమంతా కూడా పరమాత్మ యొక్క సాకారాంశము, హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు.
సంశయము పని లేదా, హరిమయము కాని ద్రవ్యం పరమాణువు లేదు అనేటువంటి యొక్క భావన జగత్ పట్ల మా యొక్క భక్తులే ఉన్నటువంటి వారికి విశ్వం నారాయణం దేమమక్షరం పరమం పదం విశ్వత పరమానిత్యం విశ్వం నారాయణం అనే విధానముగా సమస్త విశ్వం పట్ల వాళ్ళకి భక్తి భావనతో పరమాత్మనే చూసే విధానముగా వాళ్ళ భావన ఉంటుంది. అదే యోగులే ఉన్నటువంటి వారు నిరంతరముగా ఏ కార్యం చేస్తున్నప్పటికీ కూడా నివృత్తి మార్గములో ఉండి మనసులో ఏ సంకల్పము లేకుండా ఆ సాకార బ్రహ్మముగు హంస యొక్క తత్వాన్ని మాత్రమే వీక్షించేటువంటి వాళ్ళుగానేమో యోగులు ఉంటారు. జ్ఞానులైనటువంటి వారు సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని ఆత్మని సంపశ్యం ఈక్షతే యోగయుక్త ఆత్మ, సర్వే సర్వత్రా అంతటా బ్రహ్మమును మాత్రమే చూసే విధానముగా జ్ఞానులు ఉంటారు. జ్ఞానులేమో సర్వాత్మన భావన, యోగులేమో సర్వకాలములందు హంస యొక్క భావన, భక్తులై ఉన్నటువంటి వారేమో అన్ని వేళలందు పరమాత్మ యొక్క సాకార భావన కలిగి ఉంటారు. ఇట్లాగా సర్వత్రా అన్ని వేళలా కూడా భావం కలిగి ఉండాలి. మిగతా వాళ్ళంతా కూడా ఎలాంటి భావంతో ఉన్నారయ్యా అని చెప్పనంటే, వాళ్ళేమో బ్రహ్మమును చూస్తూ ఉన్నారు, వీడేమో హంసను మాత్రమే గమనిస్తూ ఉన్నాడు. ఇటివాడే భక్తి భావంతో పరమాత్మ యొక్క భావనతోనే వీడు ఉన్నాడు. మిగతా వాళ్ళంతా కూడా కామములు, క్రోధములు, మోహములు, మదములు, దర్పములు, కార్పణ్యములు, కక్షలు, విద్వేషములు, వైరములు ఇవన్నిటినీ పైనేసుకుని లోకంలో జనులు నానా దుఃఖాలకు గురవుతూ ఉన్నారు. వాళ్ళకి ఏ భావాలు ఉన్నాయి? కామభావన, క్రోధ భావన, మోహ భావన, అసూయ భావన, విద్వేష భావన, కక్షా భావన, మోహములు ఎన్ని కూడా వీటిల్లో మునిగి ఉన్నాడు వీడు. భక్తుడైతేనేమో పరమాత్మ భావంలో చేరి ఉన్నాడు, యోగులైతేనేమో హంస యొక్క ఆశ్రయంలో చేరి ఉన్నారు, జ్ఞానులైతే సర్వాత్మన భావంలో చేరి ఉన్నారు. మిగతా వర్గం అంతా కూడా కామాది గుణాలలో మునిగిపోయి వాటితోనే కొట్టుమిట్టాడుతూ వాటి యొక్క ప్రకోపాలకు లోనవుతూ నిరంతరముగా వాళ్ళ క్రియలన్నీ కూడా కామక్రియలు, క్రోధక్రియలు, మోహక్రియలు, ద్వేషక్రియలు, విద్వేషక్రియలు వాటిలతోనే జీవితం అంతా గడిపేసుకుంటూ పోతూ ఉన్నారన్నమాట. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్రా సమదర్శన. సర్వత్రా సమ అంటే బ్రహ్మం నిర్దోషం హి సమం బ్రహ్మ సర్వభూతస్థితం యో మాం భజత్వేకత్వం నాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. సర్వభూతస్థితం యహ మాం, యహ ఎవడైతున్నాడో మాం నన్ను, సర్వభూతస్థితం సమస్త దేహాలలో నన్నే దర్శిస్తూ ఉన్నాడు, ఆత్మభావనతో ఉన్నాడు, జ్ఞానభావంతో ఉన్నాడు, బ్రహ్మభావంతో ఉన్నాడు. భజత్వం భజత్వ ఏకత్వం నాశ్చితః, భజత్వ ఏకత్వం నాశ్చితః, భజత్వ సేవిస్తూ ఉన్నాడు. ఎట్లాంటి భావన? ఏకత్వం, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, భగవంతుడు ఒక్కడే, ఇద్దరు ముగ్గురు అనేటువంటి వాళ్ళు ఎక్కడ కూడా లేరు. ఇది హైందవ వేద సంస్కృతి, ఆర్య సంస్కృతి, ఋషి సంస్కృతి, వేద సంస్కృతి చెప్పేటువంటి యొక్క మాట ఏకత్వం ఆశ్చితః, దేవుడు ఒక్కడే. మరి ఒక్కడే అయితే ఎంతమంది ఏమిటాయి మీకు? ఆయన దేవుడు, ఈయన దేవుడు అని చెప్పి అంటూ ఉంటారు మీరంతా కూడా అనేటువంటి ప్రశ్న వస్తుంది. మేమేమంటాము? అల్లా అంటాం, ఊరుకుంటాం. వాళ్ళైతే ఏమంటారు? ప్రభువా అంటారు, ఊరుకుంటారు. మీరైతే ఏమంటారు? రాముడా, దేవుడా, ఈశ్వర, విష్ణువు, బ్రహ్మ, ఆంజనేయ, అమ్మవారు, అయ్యప్ప, అయ్యప్ప స్వామి, శరణమే స్వామి, శరణం అయ్యప్ప, ఎన్నేమిటాయా మీకు అని చెప్పి అంటూ ఉంటారు. ఏమిటంటే దీంట్లో అందరూ కూడా దేవతా స్వరూపాలు. దేవదేవుడు ఒక్కడే, ఆ దేవతలకు కూడా అధిష్టానమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మమే. కనుక ఇవన్నీ ఏమిటని చెప్పినట్టు దేవతా సంబంధ మూర్తులు, దేవతా ఆకారములు. ఆ దేవతలను ఆరాధించేటువంటి యొక్క వారికి ఆ దేవతానుగ్రహం చేత వాళ్ళకు ఉన్నటువంటి యొక్క బాధలో, సమస్యలో, ఇబ్బందులో ఏవైతున్నాయో అవన్నీ కూడా దేవతానుగ్రహంతో తొలగింపబడతాయి. కానీ మోక్షం రావాలని చెప్పనంటే మాత్రం బ్రహ్మజ్ఞానం, బ్రహ్మముని ఆశ్రయించాల్సి ఉంటుందన్నమాట. అందుచేత రాముణ్ణి సేవించండి, శివుణ్ణి సేవించండి, అయ్యప్ప స్వామిని సేవించండి. ఇదంతా ఉపాసనా మార్గం అన్నారు, జ్ఞాన మార్గం కాదు.
ఇది ఉపాసనా మార్గము అని చెప్పని విశ్వంలో అదొక దేవగణము, మానవ గణము, పశుగణము, పక్షిగణము, వృక్షగణము, ఇవన్నీ జీవులే. వృక్షములు జీవులే, పక్షులు జీవులే, మృగములు జీవులే, పశువులు జీవులే, మానవులు జీవులే, పితృగణము, ఋషిగణము, దేవగణము. కనుక ఉన్నతోన్నతమై ఉన్నటువంటి యొక్క ఉపాధులు, హీనమై ఉన్న ఉపాధులు, ఉన్నతమై ఉన్నటువంటి యొక్క ఉపాధులు, చేమ, దోమ, నల్లి, పిల్లి, ఎలుక, ఇవన్నీ కూడా హీనమై ఉన్నటువంటి యొక్క రకముగా ఉన్నటువంటి యొక్క జీవగణములు. అట్లనే గోవులు లాంటివన్నీ కూడా కొంచెం సాత్వికముతో ఉన్నటువంటి యొక్క ఉన్నతమై ఉన్నటువంటి యొక్క జీవగణము, పశుగణము. ఇంకా వాటికంటే మేలై ఉన్నటువంటివి ఏంటంటే మానవులు, తెలివి కలిగి విజ్ఞానముతో, సుజ్ఞానముతో, ప్రజ్ఞానముతో, ఆత్మజ్ఞానముతో, విచక్షణ జ్ఞానముతో బ్రెయిన్ వికసించి ఉన్నతమై ఉన్నటువంటి యొక్క జీవులు, ఇంకా కొంచెం ఉన్నతమైన జీవులు మానవులు. వాళ్ళకంటే ఉన్నతమై ఉన్నటువంటి యొక్క గణములు పితృగణములు, గంధర్వ గణములు, దేవగణములు. ఇట్లా విశ్వంలో ఎన్నో ఉన్నటువంటి యొక్క జీవరాశి అన్నమాట. పెద్ద జీవరాశి విశ్వమంతా ఉన్నది కాబట్టి తనకంటే ఉన్నతమై, తనకంటే శక్తివంతమై, తనకంటే మహిమాన్వితమై, తనకంటే విభూత్యాత్మికమై ఉన్నటువంటి యొక్క వారిని తక్కువలో ఉన్నటువంటి వారు సేవించే విధానం లోకంలో ఉన్నది. మీ ఊరిలో ఒక మంత్రి గారు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? పని వస్తే మీకు అడగపోతారు, అయ్యా మంత్రి గారు, మీరు ఇంద్రుడు, చంద్రుడు, దాతరత్వంలో నీకు మించిన వాళ్ళు ఎవరో కూడా లేరు, నీ వల్లే సమాజం అంతా కూడా చక్కగా రక్షింపబడుతున్నది, మీరుండటం చేత మేమంతా హాయిగా ఆనందంగా సుఖంగా జీవిస్తున్నాం, పొగడండి నాయనా, మీకేం కావాలో చెప్పండి ఇస్తా అని చెప్పని అంటాడు. అయ్యా మాకు ఒక మంచి సిమెంట్ రోడ్డు వేసేయండి, మాకు ఈ విధముగా అన్నీ కూడా సౌకర్యాలు చేయండి అని చెప్పి అంటారు. ఆ పని మొత్తం ఆయన చేస్తాడు. ఎందువల్ల ఆయన దగ్గర శక్తి ఉంది, పదవి, పవర్ ఉంది కాబట్టి ఆయన చేస్తారన్నమాట. ఎప్పుడు కూడా ఒక హీనమై ఉన్నటువంటి వాడు ఉన్నతమై ఉన్నటువంటి వాళ్ళు ఏడుకోవడం లాంటిది ఉంటుంది విశ్వంలో. ఆ ప్రకారం మనకంటే కూడా ఉన్నతమై ఉన్నటువంటి దేవతామూర్తులు అన్నమాట. రాముడు, కృష్ణుడు, విష్ణువు, దేవతలందరూ కూడా మనకు ఉన్నతంగా ఉన్నారు కాబట్టి అందువల్ల ఆయన్ని మనం ఆశ్రయిస్తాం అన్నమాట. ఇది ఒకవేళ మంత్రి వల్ల కాకపోతే ఇంకా పై మంత్రి ఉంటాడు, ఆయన వల్ల కాకపోతే ఇంకా పై మంత్రి ఉంటాడు, ఆయన వల్ల కాకపోతే ముఖ్యమంత్రి, ఆయన వల్ల కాకపోతే ప్రైమ్ మినిస్టర్, ఆయన వల్ల కాకపోతే రాష్ట్రపతి, ఆయన వల్ల కాకపోతే జగదీశ్వరుడు, విశ్వేశ్వరుడు అన్నమాట. ఇలా వరకు మానవుడు తన యొక్క వచ్చేటువంటి యొక్క సమస్యలు తానే ఎదుర్కొంటాడు. తన వల్ల కాకపోతే ఏం చేస్తాడంటే ధనంతో ఎదుర్కొంటాడు, ధనం వల్ల కాకపోతే బలం, పదవి గల వాళ్ళతో ఎదుర్కొంటాడు, వాటి వల్ల వీటి వల్ల కాకపోతే దేవుడా అంటాడు చివరికి. ఈ విధముగా ఉన్నటువంటి యొక్క విధానములో మానవులు తమకున్నటువంటి యొక్క సమస్యలు, దుఃఖములు, వేదనలు. సంసారం అంటే ఏమిటి? సాగరం. సంసారం అంటే సాగరంతో పోలిశారు. సముద్రం ఒడ్డుకుపోయాడు స్నానం చేసేటువంటి యొక్క ఉద్దేశంతో. ఓ పెద్ద అలా వస్తూ ఉంది, భయంకరంగా అరుస్తూ ఉందన్నమాట. భయపడిపోయాడు. ఇది పోయాక స్నానం చేస్తామని అడు కూస్తున్నాడు. అది కాస్త వచ్చింది, అణిగిపోయింది. ఆ పని ఉపాపోతా ఉన్నాడు. ఇంకో అలా పెద్దగా వస్తూ ఉంది, అరుస్తూ వస్తుంది. వచ్చావు చంపేస్తాను రా, నన్ను ఈడ్చుకుపోతా, జాగ్రత్త అని చెప్పి అనగానే వాడు భయపడిపోయి అడుగు కూస్తున్నాడు. ఇది పోయాక చేద్దామని చెప్పని మళ్ళీ పాపోతా ఉంటే ఇంకో పెద్ద అలా వస్తూ ఉందన్నమాట. అది పోయాక చేస్తా, అది పోయాక చేస్తా, అది పోయాక చేస్తా. పొద్దున పోయాడు, సాయంత్రం అయింది, అడు పోయి స్నానం చేయడం. అవి ఆగేది లేదు. ఇప్పుడు స్నానం అట్లాగా లోకంలో సమస్యలు కూడా ఎప్పుడు కూడా ఎట్లా వస్తాయి అని చెప్పనంటే ఎప్పుడు వస్తామంటే అమ్మయ్యా ఆ సమస్య కాస్త పోయిందిరా అంటాడు. ఆ పూటకే తెల్లారితే మనం ఇంకో సమస్య కూర్చుంటుంది అక్కడ. ఈ విధముగా అనేక సమస్యలతో, వేదనలతో, దుఃఖములతో, అనేక రకాలైన బాధలతో ఉంటాడు. కాబట్టి గృహస్థుడు మనకేం కావాలి? ఉపాసన. నీకేదన్నా ఇంట్లో ఆపద వస్తే, భర్తకు బాగా లేకపోతే, బిడ్డకు బాగా లేకపోతే, నీ పసిబిడ్డకు బాగా లేకపోతే, మనవడకు బాగా లేకపోతే, ప్రమాద స్థాయిలో ఉంటే ఓ శుద్ధ బ్రహ్మమా అంటావా? ఓ సర్వేశ్వర అంటావా? ఏమంటారు చెప్పండి అసలు మీరు? ఓ శుద్ధ బ్రహ్మమా అంటారా? ఓ జగన్మాత అంటారా? ఏమంటారు చెప్పండి, ఏమంటారు? ఇంత బ్రహ్మజ్ఞానం ఉన్నారుగా మీరు, ఏమంటారు? ఓ శుద్ధ బ్రహ్మమా అంటారా? అమ్మా జగన్మాత, సర్వేశ్వర, ఈశ్వర,
దుర్గమ్మ అని ఇట్లా అయ్యప్ప స్వామి కాపాడవయ్యా, మా మనవడు ఈ విధంగా అపస్మారకం ఉన్నాడు, తేడా కలిగింది, ఇట్లా బాధపడుతూ ఉన్నాడు, స్వామిని కాపాడు, నీ కొండకి నేను ముడు కట్టుకుని నువ్వు నడుచుకుంటూ వస్తా, అయ్యప్ప స్వామి నీ ఎట్లు ఎక్కి నీ దగ్గర ముడుపు చెల్లించుకుంటా, ఎడకొండలవాడా ఎక్కడమన్నా గోయిందా గోయిందా నేను వస్తా, నిలువు దోపిడి ఇస్తా నీకు, మా వాడిని కాస్త ఒడ్డున పడేయి అని ఎంతటి వాడు కూడా సాపదల్లో ఉన్నప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావనగా శాస్త్రాధ్యయనం చేసి ఉన్నా కానీ సందర్భం వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆ శుద్ధ బ్రహ్మాన్ని పక్కన కూర్చోబెట్టి, అయ్యా నువ్వు ఇట్లా ఉండు, ఏం కాదులే, నీకు వచ్చే ఇబ్బంది నాకు వచ్చే ఇబ్బంది ఏమి లేదు, సంటోటి కొంచెం ఇబ్బంది కలిగింది కాబట్టి ప్రస్తుతం ఆడి పిలుచుకుంటా అని చెప్పరా అంటాడు. ఉన్నది లోకంలో, దాన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు అర్థమవుతుంది, ఎన్ని చెప్పినా ఆపద వచ్చినప్పుడు ఉన్నది ఎంతటి వాడు కూడా చెల్లించిపోతాడు, కంపించిపోతాడు. ఆ సందర్భాలలో భగవంతుడు జ్ఞాపకం రాకుండా ఉండదు. అది ఉన్నది భారతదేశంలో, మహాత్ములు ఆ భావన మనకి ఇచ్చారు, దాన్ని మనం గౌరవించాల్సి ఉంటుంది. ఏవి ఆ సాకార విధానమై ఉన్నటువంటి యొక్క భావన విడిచిపెట్టేది కాదు, విడిచిపెట్టే అవకాశాలు లేవు. ఇంతకాలంగా గీత అధ్యయనం చేస్తూ ఉన్నాను ఏంటంటే ఏమంటాం, బ్రహ్మము అహం బ్రహ్మాస్మి అయం ఆత్మ బ్రహ్మ సర్వం కల్పితం బ్రహ్మ అనేటువంటి విషయంగా మన స్వరాజ్యాసం ఎంతమంది లేకుండా ఉన్నది. మరి శుద్ధ బ్రహ్మమేక ఎవరి ఇంట్లో ఈశాన్య భాగంలో పూజా మందిరం లేదు చెప్పండి. ఇంత అద్వైత భావాన్ని పొంది ఉన్నటువంటి బ్రహ్మమే దేవుడిగా భావించేటువంటి విధానంలో ఉన్నటువంటి యొక్క మనకు ఎవరి ఇంట్లో ఈశాన్య భాగంలో పూజా మందిరం లేకుండా ఉన్నది. తీసేస్తారా? నేను వస్తా మీ ఇంటికి, తీసేద్దామా? ఇంత బోధ విన్నాక మరి ఎంత బోధ విన్నటువంటి యొక్క నీకే ఆ భావంలో విశ్వాసం కలిగి నమ్మకాలు కలిగి చేసుకుంటున్నటువంటి వాడివి మరి సమాజాన్ని నువ్వు అది వదిలిపెట్టి రమ్మంటే ఆడెట్లా వస్తాడు? ఇంత విన్నటువంటి యొక్క నీకే వదలక ఆ విధంగా ఉన్నాయే, సామాన్య వ్యక్తి వదిలి రమ్మని చెప్పాలంటే పూజలు వద్దు, యజ్ఞాలు వద్దు, ఏం వద్దు, బాగానే ఉండదు. నువ్వు చేయమాక, ఇంట్లో పటం పెట్టమాక, దీపం వెలిగించమాక, చేస్తావా? ఉన్నది జాతిలో ఆ భావన చిన్నప్పటి నుంచే అమ్మ నాన్న గుడికి వాళ్ళతో బయలుదేరి నమస్కారం చేయటం, దైవ బుద్ధి దైవ భావన బాగా ప్రగాఢంగా మనలో ఉన్నది. ఆ స్థితికి పోయిన తర్వాత ఉన్నదే అది ఊడి పడుతుంది కింద. అప్పుడేం అవసరంలా, నీవుగా వదిలే అవసరం లేదు. ఆ స్థితికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, అదే ఊడి పడుతుంది. నీ శరీరం మీద వ్రణం లేచింది, పొక్కు కట్టింది, ఏమి బలవంతంగా పీకావనుకో ఏమవుతుంది, ఆ చిన్న పుండు కాస్త ఏమవుతుంది, రాక్షస పుండు అవుతుంది చివరికి. నీకు వదిలిపెట్టాయి. అది ఎప్పుడైతే బాగా పక్వమైందో, నయమైన తర్వాత పూర్తిగా ఆ పొక్కుకు అది రాలి కింద పడుతుంది. ఆ స్థితికి పోయిన తర్వాత ఉన్నదే వాడికి, అప్పుడు ఆయనకు ఆ భావనయే మెల్లగా పోతుంది. కాబట్టి లోకంలో ఉన్నటువంటి యొక్క భావాలు మనం గౌరవించాల్సి ఉంటుంది. ప్రధానంగా చెబుతూ ఉన్నాను, సమాజంలో ఉన్నటువంటి యొక్క భావాలను గౌరవించినప్పుడు నీ భావం వాళ్ళు గ్రహించే అవకాశం ఏర్పడుతుంది. నీవు వాళ్ళని గౌరవిస్తే నీ యొక్క ఆశయాన్ని వాళ్ళు గౌరవిస్తారు. వాళ్ళ భావాన్ని తిరస్కరించావా, నిన్ను ఏట్లో బారస తీసుకుపోయా పని. అట్లా జాతి చేసింది. జిడ్డు కృష్ణమూర్తి గొప్ప సాహిత్యవేత్త, ప్రపంచ దేశాలుగా పోయాడు, జేకే అంటాం కదా. మరి ఎంత గొప్ప సాహిత్యం చెప్పుకొచ్చాడు. అయితే సామాన్య మానవుడు విహరించేటువంటి కోణములో పయనించాల. సామాన్య మానవుడి యొక్క భావాలని పక్కన పెట్టేసేసాడు. ఎప్పుడైతే నా విశ్వాసాన్ని నువ్వు దూరం చేశావో, నీది నాకు అవసరం అని చెప్పి అన్నారు. ఎక్కడ నీ కనబడదు అది. ఈ విధంగా లోకంలో ఉన్నటువంటి యొక్క సంస్థలు, సమాజాన్ని నువ్వు గౌరవిస్తే నిన్ను సమాజం స్వీకరిస్తుంది. సమాజం తిరస్కరించావా, నిన్ను ఆ సమాజం పక్కకి ఎట్టి పారేస్తుంది అన్నమాట. అది గమనించుకున్నట్లయితే సంస్థలు ఎప్పుడూ కూడా సొసైటీతో, పబ్లిక్తో అవినాభావ సంబంధాన్ని పెంచుకోవాలి. వాళ్ళ భావాలు మనం గౌరవించాలి అన్నప్పుడు మన భావాలు వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. రామకృష్ణ మిషన్ కానీ, చిన్మయ మిషన్ కానీ అవన్నీ ఏం చేస్తాయని చెప్పనంటే, సొసైటీ ఎలాంటి భావాలు కలిగి ఉన్నాయో ఆ భావాలను గౌరవించి వాళ్ళు చేయటం కారణముగా
వాటి కోసముగా వాళ్ళు వస్తారు. వచ్చినటువంటి వారు ఆ సంస్థలో ఉన్నటువంటి యొక్క వివేకానంద స్వామి వారి లిటరేచర్, రామకృష్ణ పరమహంస వారి యొక్క లిటరేచర్, పోయేవాడు ఊరికే పోతాడా? ఒక పుస్తకాన్ని కొంటాడు, ఇంటికి పోతాడు, ఆ పుస్తకాన్ని చూస్తాడు, దాంట్లో ఉన్న సాహిత్యాన్ని అధ్యయనం చేస్తాడు. ఓహో మంచి భావాలన్న దీంట్లో సమస్త భాగాలని ఉద్దేశంతో రెండుసార్లు కూడా వచ్చే ప్రయత్నం చేస్తాడు. అదే విధానంగా ఇప్పుడు ఉందనుకోండి, సామాన్యుడు వచ్చేటువంటి యొక్క మార్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆశ్రమంలోకి వాడు దాన్ని చూసి వస్తాడు. వచ్చిన వాడు ఏం చేస్తాడు? ఒక మొదటి రెండు పోదో వేద రహస్యమో సోహమో ఏదో చిన్న పుస్తకం కొంటాడు, ఆ పుస్తకం పట్టుకెళ్తాడు, దాన్ని చదువుతాడు, దాంట్లో పదాలు కొన్ని ఉంటాయి అర్థం కావు, మళ్ళా వస్తాడు. సోహం అంటే ఏమిటి, హంస అంటే ఏమిటి అనే భావాలతో వస్తాడు. మెల్లమెల్లగా వాళ్ళు ఏమవుతుంది, ఆ పదాలు అనేటువంటివి కూడా మెల్లగా ప్రవేశించినప్పుడు, ఉన్న వాస్తవాన్ని గుర్తించినప్పుడు రేపు వాడే ఈ సంస్థకి నాయకుడు అవుతాడు, వాడే ప్రెసిడెంట్ అవుతాడు, అంత నడిపేది వాడే. కనుక వాడు రావటానికి గల దోవ నువ్వు తెరువు. లేకపోతే ఏమవుతుంది, ఉన్నవాళ్ళే ఆ 10 మందిలో రాలిపోయే కొన్ని రాలిపోయే కొండలు అనుకో తగ్గుతూ ఉంటాయి, పెరిగే విధానం లాంటిది ఉండదు. కాబట్టి అన్ని సంస్థల్లో కూడా వృద్ధి చేసుకోవడానికి సామాజిక భావాన్ని వాళ్ళు గుర్తించి చేయటం కారణముగా అన్ని ఎంతెంత గొప్ప గొప్ప సంస్థలు ప్రపంచ దేశాలలో అవన్నీ కూడా వ్యాప్తి కావడం కారణం నీ భావం నేను గౌరవిస్తూ ఉన్నా, నా యొక్క భావం నువ్వు తీసుకో, మమేకం ఇద్దరం కలిసి బయలుదేరదాం. ఈ కోణంలో పయనించాయి కాబట్టి అన్నీ కూడా వృద్ధి చెందాయి. ఈనాడు స్వరాజ్య సంఘాలు ఎన్నో చోట్ల ఉన్నాయి. తెనాలిలో కంచుకోట ఎంతమంది అక్కడ స్వరాజ్య భక్తులు ఉన్నారు నాకు తెలుసు. అంతా కూడా అక్కడ మరి చాశ్వర స్వామి గారు, పూర్ణానంద స్వామి గారు అనేక మంది పర్యటన చేస్తే భక్త బృందం బాగా పెరిగిందన్నమాట. తర్వాత కాలంలో ఉన్నటువంటి యొక్క విధానంలో ఈ వైషమ్యములు, ఈ యొక్క విద్వేషాలు, ఈ పోరాటాలతో ఉన్న భక్తులంతా దూరం అయిపోయి ఈనాడు పూర్తిగా నేలమట్టం అయిపోయింది అన్నమాట. సమశరి సోదరులు ఒక్కళ్ళేడు అక్కడ. ఈ విధంగా ఎన్ని చోట్ల చూసినా కూడా సంఘాలు ఏమవుతున్నాయి అంటే కనుమరుగైపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే మనం వాళ్ళకి దోవ ఇవ్వటం లేదు. వాడు వస్తాడు, ఎందుకంటే అతడు సొసైటీలో పెరిగాడు, సొసైటీ భావాలే అలముకున్నాడు, సొసైటీలో ఏవైతే ఉన్నాయో వాటితో మమేకమై జీవిస్తూ ఉన్నాడు. అట్టి వానికి నువ్వు ముందు దోవ కలగజేయి, ఆ తర్వాత వాడే నీకు చక్కగా అద్వైత భావన ఉండేటువంటి వాడుగా అవుతాడు. ఇవన్నీ అనుసంస్థలు చేశాయన్నమాట. ఏమి స ఆత్మ ఉపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యః అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఏమి ఆత్మ ఉపమ్యేన సర్వత్రా అన్ని విధాల సమం పశ్యతి యః అర్జున, అట్టి బ్రహ్మజ్ఞానే ఉన్నటువంటి వాడు కేవలం ఆయన యొక్క తత్వాన్ని మాత్రమే వీక్షిస్తున్నాడు. సర్వాత్మన భావన ఇది. ఎంతో ప్రయాణం చేయగా చేరి ఉన్నటువంటి గమ్యస్థానం ఇది. ఎవరికే అందుబాటు ఉన్నటువంటిది కాదు, అది అధిగమించాడు, స్వరూపాన్ని పొందాడు వాడు. సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఇంతవరకు పరమాత్మ ఈ ధ్యానము ద్వారా ఏ సర్వాత్మనా భావన పొందే అవకాశం ఉన్నదో అంశాన్ని బోధించాడు. ఆ సర్వాత్మనా భావన పొంది ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడో అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన. ఏమి ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం చంచలం యమనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయో ఇవ సుదుష్కరం. స్వామి, నువ్వు చెప్పేటువంటి యొక్క విషయాలు కానీ బోధ కానీ అత్యద్భుతంగా ఉన్నది, ఎంతో గొప్పగా నువ్వు చెప్పుకొచ్చావు, మహాత్ముల విషయం చెప్పుకొచ్చావు. ఆ సర్వాత్మన భావన యొక్క విధానం పొందాలంటే మనసుని శ్వాసతో అనుసంధానం చేయాలని చెప్పినట్లయితే ఉన్నదే. ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. నా మనస్సు చంచలమైపోవడం కారణముగా అలా అనుభవాన్ని పొందలేకపోతూ ఉన్నాను. చంచలం యమనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయో ఇవ. అందువల్ల ఆ మనస్సుని నిశ్చలముగా నిర్మలముగా పెట్టాలని చెప్పినట్లయితే అది వాయువులాగా పోతుందయ్యా. ఎట్లా దాన్ని ఆపే అవకాశం ఏర్పడుతుంది? ఏమి అని అనగా పరమాత్మ అంటున్నాడు,
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అయ్యా, మనస్సు పోవటం అనేది ఉన్నటువంటి యొక్క వాస్తవిక రూపమే. ఏమి? సంకల్ప మానసం కర్మ, దాని విధానమే ఆలోచనలు చేయటము. అనేక జన్మలుగా ఈ ఆలోచన ప్రవృత్తి బాగా బలపడిపోయింది కాబట్టి ఈనాడు ఒక్కసారిగా నువ్వు చేయలేకపోతూ ఉన్నావు కనుక అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. దానికి ఏముండాలి? అభ్యాసం ఉండాలి, అంతేక రెండో మార్గం అనేటువంటిది లేదు. చేయలేక వదిలిపెట్టేశావు, ఏమవుతుంది? మళ్ళా భవబంధాలు, మళ్ళా దుఃఖాలే కదా. చేయగలిగితే వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అసంయతాత్మనాయోగ దుష్ప్రాప ఇతి మే మతి వశ్య ఆత్మా యదతా శక్య ఆప్తుం ఉపాయత. మంచి వాక్యం ఇది. అసంయతాత్మనాయోగ, ఎవరైతే మనసుని ధ్యానములో సంయమనము చెయ్యడో అట్టివాడు దుష్ప్రాప, ఆత్మానుభవాన్ని పొందటం దుష్ప్రాప, పొందే అవకాశం లేదనేటువంటిది మే మతి, నా అభిప్రాయము అన్నాడు. నా అభిప్రాయంగా చెప్పాల్సి వస్తే ఒకవేళ యోగము చేయకుండా ఉన్నటువంటి వాడు ఆత్మానుభవాన్ని పొందే అవకాశమే లేదనేది మే మతి, నా అభిప్రాయం. నేను చేసి ఉన్నాను కాబట్టి, నేను ఆస్వాదించి ఉన్నాను కాబట్టి, నేనుగా తత్వానుభవాన్ని పొందుతూ ఉన్నాను కాబట్టి, నా అనుభవ రూపకంగా నా అనుభవాన్ని బట్టి చెప్పాల్సి వస్తే ఎవరైతే యోగాభ్యాసము చేయడో అట్టివాడు బ్రహ్మానుభవాన్ని పొందటం దుష్ప్రాప, సాధ్యం కాదనేటువంటిది మే మధ్యకి నా అభిప్రాయం. వశ్య ఆత్మయదత, వశ్య ఆత్మనాయదత, ఎవరైతే మనస్సును వశం చేసుకుని ధ్యానములో పయనిస్తాడో అట్టివాడు శక్య ఆప్తుం, బ్రహ్మానుభవాన్ని పొందటం వానికి సాధ్యమవుతుంది. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాతు చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. కచ్చిన్నో భయవిభ్రష్ట చిన్నాం అభ్రం యవ నశ్యతి. అప్రతిష్టో మహాబాహో విమూఢః బ్రహ్మణః పతి. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్య చేతానహ్యపపద్యతే. అయ్యా పరమాత్మ, చిన్న సంశయం ఏంటని చెప్పనంటే, అయతే శ్రద్ధయోపేతో యోగాత్ చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. ఈ విధముగా మహాత్ముల యొక్క వాక్యాలు అన్నటువంటి వాడై, ధ్యానం పట్ల అపేక్ష కలిగినటువంటి వాడై ఈ ధ్యాన మార్గంలో పయనిస్తూ ఉన్నాడు. ఆ స్వరూప భావాన్ని పొందకుండగానే ఒకవేళ వాడు మధ్యలో దేహం సాధించాడు అనుకోండి, వాడి యొక్క పరిస్థితి ఏమిటి? కచ్చిన్నో ఉభయభ్రష్ట చిన్నాం యవ నశ్యతి. ఏ యొక్క మేఘం ఉన్నదో, అభ్రం మేఘం ఉన్నదో, ఆ మేఘము చెదిరిపోతుంది గాలి వేగముతో. గాలి వేగముతో చెదిరిపోయినప్పుడు ఏ యొక్క మేఘము నుంచి ఒక తునక విడబడుతుందో, ఆ మేఘము యొక్క తునక వర్షించలేదు, మరొక మేఘంలో కలవలేదు. కచ్చిన్న ఉభయభ్రష్ట, అటు మేఘంలో కలవలేదు, అది వర్షించలేదు. అట్లాగా మరి నీ యొక్క మాటలపై విశ్వాసంతో ధ్యానం చేస్తూ నిశ్చలముగా చేసేటువంటి వాడు మరి ఆ యొక్క పరిపూర్తి భావాన్ని పొందకుండా దేహం సాలిస్తే వాడు మరి వాడి పరిస్థితి ఏమిటి అని పరమాత్మని అడగగా, ఏతన్మే సంశయం కృష్ణ, ఇది నా సంశయము. దీనిని కచ్చిన్నో భవి భ్రష్ట చిన్నాం అభ్రమినశ్యతి. అప్రతిష్టో మహాబాహో విమూఢః బ్రహ్మణః పతి. ఆ బ్రాహ్మీ మార్గంలో పయనించేటువంటి వాడు ఎలాంటి యొక్క స్థితిని వాడు పొందుతాడు? నాకు సందేహం ఉంది, చెప్పు. ఎందుకంటే ఏతన్మే సంశయం కృష్ణ, ఏ కృష్ణ, ఈ సంశయం చెప్పాలంటే నీ ఒక్కడవే సాధ్యమవుతుంది. ఎందువల్ల నువ్వు విశ్వకర్తవు, సమస్త విశ్వం యొక్క నియంత్రమై ఉన్నావు కాబట్టి, సర్వేశ్వరుడు కాబట్టి నువ్వు చెప్పాలా మాట, వేరే వాళ్ళకి చెప్పే అవకాశం లేదు. చేతుం అర్హసి అశేషతః త్వత్తు అన్యః సంశయస్య చేతానహ్యపపద్యతే. అన్యులెవరో కూడా ఈ సంశయాన్ని ఛేదించే అవకాశం లేదు కాబట్టి నాకు ఆ విషయం చెప్పవలసింది. శ్రీ భగవానువాచ
పార్థనైవేహ నామోత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఓ తాత, ఓ నాయనా, ఓ శిష్య, కనుక కళ్యాణకృత్ మంగళకరమై ఉన్నటువంటి యొక్క మార్గంలో వాడు ఉన్నాడు. కళ్యాణకృత్ అంటే మరి ఆ యొక్క హంస మార్గము సర్వోన్నతమై కళ్యాణకృతమై మంగళకరమై పవిత్రాణం పవిత్రమయో మంగళానాంచ మంగళం పవిత్రమై ఉన్నటువంటి యొక్క ఇట్టి కార్యాన్ని కొనసాగించేటువంటి వాడు ఏమవుతాడు? దుర్గతిం తాత గచ్చతి దుర్గతిం నగచ్చతి. దుర్గతిని పొందే విధానమే లేదు. ఎవరైతే స్వరాజ్యాశ్రమానికి వచ్చి బ్రహ్మ విద్యను కొంచెమైనా విని ఏదో కాస్తైనా శ్వాస మీద నిఘా పెట్టి కొంచెం ధ్యానం చేస్తే చాలు, అట్టి వరల్లా కూడా ఏమవుతారని చెప్పనంటే ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ సుశీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టః అభిజాయతే. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ పుణ్యకృతాన్ పుణ్యకార్యములు ఆచరించేవారు ఏ ఉత్తమ లోకాలకు పోతూ ఉన్నారో చక్కగా మనస్సుని హంస వెంబటే పుట్టి ధ్యానం చేసేటువంటి వారు కూడా అలాంటి ఉత్తమ లోకాలకి వాళ్ళు కూడా పోతారు. సుషిత్వా శాశ్వతి సమాహ చాలా కాలం పాటు ఉత్తమ లోకాలలో ఉంటారు. ఆ తర్వాత ఏమవుతారు? సుచీనాం శ్రీమతాం గేహే. అక్కడి నుంచి వచ్చిన తర్వాత శ్రీమంతులై ఉన్నటువంటి గృహాలలో జన్మిస్తారు. గ్రీన్ సిటీ, కూల్ సిటీ అనేటువంటి యొక్క బెంగళూరు ఏవైతే ఉన్నదో అక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి. అలాంటి బిల్డింగులలో పడతారే తప్ప వాళ్ళ పొద్దుటూరుగా ఈ ఏరియాలకు వచ్చే అవకాశాలు లేకుండా వాళ్ళకేక బ్రహ్మాండముగా వాళ్ళు చక్కగా ఉమాగారి యొక్క సాన్నిధ్యంలో బెంగళూరులో సత్సంగాలు చేసుకుంటూ హాయిగా కూల్గా గ్రీన్గా ఉండిపోయేటువంటి విధానాలే ఏర్పడతాయి. మీరు ఎప్పుడైనా బెంగళూరు పోతే ముందే చూసుకోండి ఏ బిల్డింగులు కావాలో సెలెక్ట్ చేసుకోండి. ధ్యానం చేశారు కదా, బ్రహ్మానుభవాన్ని పొందారా, ఇంకా ఏమి లేవేక అనుభవాన్ని పొందకుండా ఒకవేళ దేహం సాధించారు అని చెప్పనంటే మరి ఏ యొక్క బిల్డింగ్లు అయితే అక్కడికి నిర్ణయించుకుంటారు, స్వామి ఇదిగో నా బిల్డింగ్ రాబోయే జమని చెప్పి అనుకోండి రాలేక ఇక ఆ బిల్డింగ్లో పరమాత్మని చక్కగా ఏర్పాటు చేసేస్తాడు. సుశీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్ట అభిజాయతే యోగ భ్రష్ట. యోగము నుంచి జారి మధ్యలో విరమించుకోవడము, దేహం సాధించుకోవడము ఏదన్నా కావచ్చు కాక అట్టివాడికి ఆ చేసినటువంటి యొక్క యోగము, ధ్యానము, ఆ పుణ్యము అది వృధాగా పోయేటువంటిది కాదు. చేసుకున్న వానికి చేసుకున్నంత మహదేవ. ఏమి కాళహస్తిలో నదిని ఏమంటారు? స్వర్ణముఖి అని చెప్పని అంటారు. ఆలయం కట్టేటప్పుడు ఆలయ నిర్మాణం యొక్క దాంట్లో పాల్గొని ఎంత శ్రమ చేస్తాడో వాడు వచ్చి చిన్న గుట్ట చేసుకుంటే చాలు, వాడు శ్రమ చేసినంత బంగారం వాడికి వచ్చేదన్నమాట. అందువల్ల దాని స్వర్ణముఖి అని చెప్పిన ఏమి ఆ విధముగా అథవా యోగినామేవ కులే భవతి ధీమత ఏతత్ హి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఒకవేళ వాడికి బాగా వైరాగ్యం ఉందనుకో, బాగా వైరాగ్యము కలిగి బాగా ధ్యానం చేస్తూ నిరంతరముగా కూర్చున్నా నుంచున్నా పడుకున్నా నిరంతరంగా వైరాగ్యంతో ధ్యానం చేసేటువంటి వాడు ఉన్నాడే, అలాంటి వాడు కనుక దేహం సాలిస్తే అక్కడ పడేటి స్వామివారు. ఎందువల్ల సంపన్న కుటుంబాల్లో పడేస్తే ఏమవుతుంది? మళ్ళీ వాడికి ఆ భోగాలలో ఐశ్వర్యాలలో మునిగిపోయి మళ్ళీ విషయాల్లో మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అల్లేం చేస్తారు పరమాత్మ? అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. ధీమంతులై యోగులై ఉన్నటువంటి వాళ్ళ గృహాలలో వాళ్ళని స్వామివారు పడేస్తారు. ఎందుకు? చట్టం అయింది కాబట్టి, ఆయన చేతుల్లో చట్టం కాబట్టి ఏం చేస్తాడు? ఏతత్ హి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం యత్ ఈదృశం. ఇటువంటి జన్మ రావటం దుర్లభం, దుర్లభతరం, దుర్లభతమం. ఏతత్ హి దుర్లభతరం. అలాగా యోగులై ధ్యానులై పవిత్రముగా నిరంతరముగా తత్వచింతన చేసేటువంటి వాళ్ళ గృహాలలో జన్మించే అవకాశం ఏర్పడుతుంది పూర్ణ వైరాగ్యం కలిగి ఉన్న వాళ్ళకు. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చ తతః భూయః సంసిద్ధౌ కురునందన. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం.
ఆ విధముగా ఆ గృహాలలో జన్మించినప్పుడు పూర్వదేహికం పూర్వదేహములో చేసి ఉన్నటువంటి యొక్క యోగం ఉన్నదో అట్టి యోగమే తిరిగి మరల వానికి వచ్చేస్తుంది. జడభరితుడు పొరపాటున లేడై పుట్టాడు, లేడి దేహం పోయింది, మళ్ళా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఏమైంది వానికి? మళ్ళా ఆ పూర్వం యొక్క సంబంధ సంస్కారం వచ్చేసేసి మళ్ళా అదే యోగంలో పయనించాడు. కాబట్టి యతతే శతతః భూయః సంసిద్ధౌ కురునందన పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన పూర్వజన్మలో చేసి ఉన్నటువంటి బ్రహ్మ విద్య ఉన్నావా, అది పోయేది కాదు. సాధన చేశావా, పోయేది కాదు. మిగతా మొత్తం గాలి కొట్టుకుపోతాయి. తీరిక లేకుండా నిరంతరముగా వీటిల్లో కార్యాలు మునిగిపోయి అనేక కోట్ల సంపాదించిన, ప్లాట్లు సంపాదించిన, భూములు సంపాదించిన మొత్తం ఏమవుతాయి? ఓ దెబ్బ యమధర్మరాజు గారి యొక్క ఒకే ఒక దెబ్బకి మొత్తం ఊడిపడతాయి అన్నమాట. ఎంతకాలంగా చేసుకునేవి కూడా పేక మేడల్లాగా కూలిపోతాయి, ఏ మిగలవు. ఇది ఏమైనా ఉందా అని చెప్పారంటే, ఎన్నిసార్లు స్వరాజ్యాశ్రమానికి వచ్చావో, ఎన్నిసార్లు సప్తాహాలలో పాల్గొన్నావో, ఎన్నిసార్లు గోష్ఠులు విన్నావో, అదొక్కటి మాత్రము పూర్వాభ్యాసేన తైనైవ హ్రియతే హ్యవశోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. శబ్ద బ్రహ్మము దాటి శబల బ్రహ్మం దాటి శుద్ధ బ్రహ్మము ఆ స్థితికి వెళ్ళిపోతావు. ప్రయత్నాత్ యతమానః తు యోగి సంశుద్ధ కిల్విషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. అందువల్ల ఏం చేయాలయ్యా అని చెప్పానంటే, ప్రయత్నం చేయాలి. అప్రయత్నంగా ఏమొస్తుంది? మృత్యువు కోసం ప్రయత్నం చేయాలా? ఏం అవసరంలా, 2 పూట్ల భోజనం చేసుకుంటూ కొట్టుకుంటూ ఉంటే చాలు, ఆమె వస్తుంది, లేపుకు తీసుకుని వెళ్ళిపోతుంది. ప్రయత్నంతో వచ్చేది మోక్షం, అప్రయత్నంగా వచ్చేది మృత్యువు. ప్రయత్నంతో వచ్చేది తెలుపు, అప్రయత్నంగా వచ్చేది నలుపు. ప్రయత్నంతో వచ్చేది కాంతి, అప్రయత్నంగా వచ్చేది చీకటి. ప్రయత్నంతో వచ్చేది జ్ఞానం, అప్రయత్నంగా వచ్చేది అజ్ఞానం కోసం ప్రయత్నం చేయాలా? ఏం అవసరం వల్ల అదే వచ్చి పడతా ఉంటుంది. ప్రయత్నం చేస్తే వచ్చేది శుభ్రత, అప్రయత్నం ఉన్నట్లయితే మురికి. అందువల్ల ప్రయత్నాత్యతమానః తు యోగి సంశుద్ధ కిల్విషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం. అనేక జన్మ సంసిద్ధ ఈనాడు ఇంత విధానముగా ఆశ్రమానికి వచ్చి బ్రహ్మ విద్యను వింటూ ఉన్నామంటే, ధ్యానమును చేస్తూ ఉన్నామంటే, ఆ చేసేటువంటి యొక్క పుణ్య ఫలం ఇప్పటిదా అని చెప్పనంటే గతంలో ఉన్నది. ఆ గతములో ఉన్నటువంటి యొక్క పుణ్యం లాక్కు వచ్చి ఇక్కడ పడేసిందన్నమాట. 8 దాటిపోయినా 9 అయినా కూడా మీరు లేవకుండా కూర్చున్నారని చెప్పనంటే ఏమిటి? ఆ పుణ్యం ఆ విధంగా కూర్చోబెట్టేస్తుంది. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోభిమతోధిక. చూస్తున్నా, నేను కూడా చూస్తున్నా టయాన్ని, నేను చూస్తున్నా, మీరు చూస్తున్నారు అనుకోండి. ఇది తాడికట్టు వచ్చేస్తుంది, దానికోసం ఆగాను అనమాట. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోభిమతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. తస్మాత్ యోగి తపస్విభ్యోధికో యోగి తపస్విభ్య. ఈ లోకంలో తపస్సు చేసేటువంటి వాళ్ళకంటే కూడా అధిక యోగి. తపస్సు చేసేటువంటి వాళ్ళకంటే కూడా యోగి అధికుడు. హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, ఏం పొందాడు వాడు? మృత్యువు లేకుండా వరం అని చెప్పి అన్నాడు. అది కాదురా అబ్బాయి, ఇంకోటి కోరుకోమని చెప్పి అన్నాడు. దానికి ఏమన్నాడు? భూమి మీద చావు ఉండకూడదు, అగ్నిలో చావు ఉండకూడదు, వాయువులో చావు ఉండకూడదు, రాత్రిపూట పగటి పూట కత్తులతో, కటార్లతో, చీమలతో, దావలతో, పిల్లులతో, నల్లులతో చావు లేకుండా వరం ఏమని చెప్పి అన్నాడు. బతుకున్నాడు ఇప్పటిదాకా, అప్పుడే పోయాడు. కనుక తపస్సు వల్ల ఏమొస్తాయండి? హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, రావణ బ్రహ్మ కూడా తపస్సు చేశాడు, ఉన్నాడా? కనుక జ్ఞాన తపస్సు ఇది యోగం అని చెప్పారంటే. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోభిమతోధిక. జ్ఞాని కంటే కూడా జ్ఞానిభ్య అపి, జ్ఞాని కంటే కూడా అధిక మత.
జ్ఞానిభ్య అంటే కేవలం శ్రవణ మాత్రముగా ఉన్నటువంటి వాడు వింటాడు, చేయడు. ఏమి లాభం? ఏదైనా ఎన్నదానికి ఏం చేయాలి? ధ్యానం చేయాలి. వింటాడే కాని వాడు కూర్చోడన్నమాట. అలాగా వినటం మంచిదే, కానీ చేయకపోతే నిరుపయోగం అవుతుంది. కాబట్టి జ్ఞానిభ్య అధిక మత, కర్మిభ్య చ అధిక యోగి. కర్మిభ్య కర్మలు చేసేటువంటి వారు. ఈ లోకంలో సకల మానవులు కూడా అనేక రకాల కర్మలు చేస్తూ ఉన్నారు. యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు, దేవతారాధనలు, ఈ విధముగా ఎన్నో చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఆత్మపూజ సర్వోన్నతమై ఉన్నటువంటి యొక్క ఆరాధన. కాబట్టి కర్మిభ్య కర్మలు ఆచరించేటువంటి వారి కంటే శతయాగాలు చేశాను, రుద్రయాగం చేశా, చండీ యాగం చేశా, ఆ యాగం చేశా, ఈ యాగం చేశా అని చెప్పని అంటారు. ఎన్ని చేసిన ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వల్ల ఉత్తమలోకాలకు పోతావు. చీనే పుణ్యం మర్త్యలోకం విశంతి అన్నటువంటి దానములో కర్మిభ్యశ్చ అధిక యోగి. తస్మాత్ ఆ కారణం చేత యోగి భవ అర్జున, యోగివు కావయ్యా. యోగినాం అపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యః మాం సమే యుక్తః తమః మతః. యోగినాం అపి సర్వేషాం, లోకంలో ఎంతోమంది యోగులు ఉన్నారు. యోగినాం అపి ఎంతోమంది యోగాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అలా ఆచరించేటువంటి యొక్క సర్వేషాం అందరికంటే కూడా మద్గతేన అంతరాత్మన, మద్గతేన ఆ మనసును నాలో ప్రవేశింపజేసి ఉన్నటువంటి వారే సర్వోన్నతమై ఉన్నటువంటి వారు. ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటూ ఉన్నాం, కూర్చున్నాక ఏం చేస్తూ ఉన్నాం? సంకల్పాలలో మునిగిపోతూ ఉన్నాం. ఎంతోమంది ధ్యానం చేస్తూ ఉన్నారు. అది కాదయ్యా, నువ్వు లోన కూర్చున్న తర్వాత ఎరుకతో ఉండాలి, నిఘాతో ఉండాలి, సూటిలో ఉండాలి, గురు సూటిలో ఉండాలి, కీలకంలో ఉండాలి, గురు కీలకంలో ఉండాలి. కాబట్టి కూర్చున్నాను అంటే కూర్చుంటే కొంగకోడు కూర్చుంటుంది కళ్ళు మూసుకొని. అట్లాగే అందుచేత కూర్చోవడం గొప్ప విషయం కాదు. ఆ కూర్చున్నాక మద్గతేనాంతరాత్మన, నీ మనసుని నా యందు హంస యొక్క ఆశ్రయంలో మాత్రమే ఉండాలన్నమాట. ఉండగలిగితే అందరికంటే కూడా ఇతడు సర్వోన్నతుడు అని చెప్పి అన్నాడు. శ్రద్ధావాన్ భజతే యః మాం సమే యుక్తతమః మతః. ఆ ప్రకారముగా శ్రద్ధావంతుడై నా యందు హంస యొక్క ఆశ్రయంలో మనసును పెట్టి లోన ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క దివ్యానుభవాన్ని పొందేటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు అతడే యుక్తతముడుగా సర్వోన్నతుడుగా అయినటువంటి యొక్క భావనగా మతః నా అభిప్రాయము. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయః సమాప్తః. సర్వం శ్రీకృష్ణపరమాత్మార్పణమస్తు. సద్గురు అర్పణమస్తు. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.